అయిపోయిందిగా. చూసామమ్మా. 61 ఏంటంటే వాడు 51C31 ఇచ్చాడమ్మా. అంటే ఫార్ములా అప్లై చేస్తే 51C31 అంటే ఎన్సిఆర్ ఈక్వల్ టు NCN-R కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేస్తే 51C31 ఈక్వల్ టు 51C51 అమ్మా. అంటే 51C20 అవుతుందమ్మా. ఏమా నెక్స్ట్ ఆప్షన్ ఏ. తర్వాత సెవెంత్ క్వశ్చన్ ఏమంటాడు చూడండి. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై రీఅరేంజింగ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ అపర్ణ సో దట్ వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ అపియర్ ఆల్టర్నేటివ్స్ అంటున్నాడు. ఆల్టర్నేట్ అంటే రాఘవేంద్ర అపర్ణ ఇచ్చాడు. ఆల్టర్నేటివ్ గా అరేంజ్ చేయాలన్నాడు. ఎలా చేయాలి? అది ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై రీఅరేంజింగ్ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ అపర్ణ సో దట్ ద వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ అపియర్ ఆల్టర్నేటివ్స్. ఫస్ట్ వోవెల్స్ అన్ని అరేంజ్ చేయాలి సార్. ఆ తర్వాత వోవెల్స్ కన్నా ఒక స్పేస్ ఎక్కువ వస్తుంది. వోవెల్స్ లెటర్స్ కన్నా ఒక స్పేస్ ఎక్కువ వస్తుంది. ఆ స్పేసెస్ లో కాన్స్టెంట్స్ అరేంజ్ చేయాలి. అవునా? అలా కాదమ్మా. ఇక్కడ మొత్తం 3 వోవెల్స్ ఉన్నాయి, కాన్సనెంట్స్ ఉన్నాయి. అది 3 ఫ్యాక్టరియల్ బేస్ లో వోవెల్స్ అరేంజ్ చేస్తే 4 ప్లేసెస్ వస్తాయి సార్. AAU. అలాగే 3 కాన్సనెంట్స్ ఉన్నాయమ్మా. కాన్సనెంట్స్ 3 ఉన్నాయి. కాన్సనెంట్స్ ఏంటంటే PRN. ఏమా? ఇప్పుడు నేను 6 ప్లేసెస్ తీసుకున్నాను. ఏమండి? అలాగే ఇక్కడ విషయం ఏంటంటే ఓవెల్ కాన్సనెంట్ ఆల్టర్నేటివ్ గా రావాలన్నాడు. ఇక్కడ 3 ఓవెల్స్ ఉన్నాయి, 3 కాన్సనెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ముందు ఓవెల్ తో అయినా స్టార్ట్ చేయొచ్చు లేదా కాన్సనెంట్ అయినా స్టార్ట్ చేయొచ్చు. అంటే అరేంజ్మెంట్ ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుందమ్మా. అయితే ఓవెల్ తో స్టార్ట్ చేస్తే ఓవెల్ కాన్సనెంట్, ఓవెల్ కాన్సనెంట్, ఓవెల్ కాన్సనెంట్, లేదా కాన్సనెంట్ తో స్టార్ట్ చేస్తే కాన్సనెంట్ ఓవెల్, కాన్సనెంట్ ఓవెల్, కాన్సనెంట్ ఓవెల్, ఇలా 2 రకాలుగా రావచ్చు. అంటే ఫస్ట్ ప్లేస్ ఏదైనా ఓవెల్ అయినా అవ్వచ్చు లేదా కాన్సనెంట్ అయినా అవ్వచ్చు. కాబట్టి 2 వేస్, అంటే టూ టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ మనకు ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓవెల్ తో అరేంజ్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ముందు 3 ఓవెల్స్ ఉన్నాయి కదా, 3 ఓవెల్స్ ని కూడా 3 పొజిషన్స్ లో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు నేను? అమ్మాయి రాఘవేంద్ర 3 ఫ్యాక్టరియల్ బేస్ 3 ఫ్యాక్టరియల్ వేస్ చేయొచ్చు. కానీ మరి ఇక్కడ ఓవెల్స్ లో రిప్లేషన్ ఉందిగా. మరి ఎప్పుడైతే రిప్లేషన్ ఉందో మనం ఏమని చెప్పచ్చు? 3 ఫ్యాక్టరియల్ బై 2 ఫ్యాక్టరియల్. తర్వాత ఈసారి కాన్సనెంట్స్ కి 3 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 3 ప్లేసెస్ లో 3 కాన్సనెంట్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 3 ఫ్యాక్టరియల్ వేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు. ఏమంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ మొత్తం అరేంజ్మెంట్ అనేది 2 టైప్స్ ఆఫ్ వేలో 2 వేస్ లో జరుగుతుంది కాబట్టి ఇంటూ 2 చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఈ 2 ఫ్యాక్టర్లు 2 క్యాన్సిల్ అయిపోద్దాం. 3 ఫ్యాక్టర్లు అంటే 6 × 6 ఈక్వల్ టు 36 వేస్ అవుతుందమ్మా. ఏమో అర్థమవుతుందా? ఫస్ట్ నేను ఓవెల్స్ తో అరేంజ్ చేశాను కాబట్టి ఆడ్ ప్లేసెస్ లో ఓవెల్స్ అరేంజ్ చేస్తున్నాను. 3 ఓవెల్స్ can be arranged in 3 odd places in ways అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్ లో జనరల్ గా రిప్లేషన్ లేకపోతే 3 ఫ్యాక్టోరియల్ వేస్, కానీ ఇక్కడ ఓవెల్స్ 2 రిప్లేషన్ వచ్చాయి కాబట్టి 2 సార్లు వచ్చింది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. అలాగే 3 కాన్సనెంట్స్ can be arranged in
3 even places in 3 factorial ways. మన మొత్తం అరేంజ్మెంట్స్ 2 టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి నాకు 2 ఇంటూ అని చెప్పి చేసుకుంటాం అన్న. ఆ తర్వాత ఇది ఆన్సర్ వస్తుంది. ఏమంటే మీకు అర్థం అవడం కోసం ఈ మ్యాటర్ రాశాను, అర్థమైతే మ్యాటర్ రాయక్కర్లేదు. ఏమన్నా అంటే కొంతమంది ఫస్ట్ నుంచి మ్యాథ్స్ సబ్జెక్ట్ గా చేయని వాళ్ళు ఉన్నారు కదా ఇంటర్మీడియట్ లో, వాళ్ళ కోసం మరి ప్రత్యేకంగా రాశాను మాట. సిఈసి పిల్లలు ఉన్నారు కాబట్టి. ఏమంటే అంటే ఆన్సర్ ఏమవుతుందమ్మా ఇది? సి అవుతుంది. మరి మీరు క్వశ్చన్ అడగాలి, ఇది నన్ను అడగలేదు. ఏంటి ఆ క్వశ్చన్? అక్కడ క్వశ్చన్ లో రీఅరేంజింగ్ అన్నాడు తప్ప అరేంజ్ అనలేదు కదా, మరి అంటే ఒకటి తగ్గాలేమో. కాన్సెంట్స్ అలా లేవు కదా సార్. అది వెరీ గుడ్, ఎందుకంటే ఆల్టర్నేటివ్ గా లేవుగా వాడు ఇచ్చిన దాంట్లో. కాబట్టి మనం ఎన్నిసార్లు అరేంజ్ చేసినా అపర్ణ అనే వర్డ్ మాత్రం రాదు. కాబట్టి మనం -1 సబ్ట్రాక్ట్ చేయలేదు. ఏమన్నా తర్వాత 8th క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ కామర్స్. కామర్స్ లోని లెటర్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నాడు. ఏమండి 8వ కామర్స్. మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయండి? 8 లెటర్స్ ఉన్నాయి. ఇందులో సి ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. ఎంలు ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. ఈలు ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. తర్వాత O1, తర్వాత R1, O1, R1. ఏమండి ఇప్పుడు జనరల్ గా ఈ వర్డ్ లో ఉన్న లెటర్స్ అన్ని డిఫరెంట్ ఉన్న లెటర్స్ అనుకోండి. 8 లెటర్స్ ని ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 8 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేసుకుంటాం. 8 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. The required number of ways equal to 8 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ రిప్లేషన్ వచ్చాయి కాబట్టి ఎన్ని వచ్చాయి? సీలు 2 వచ్చాయి, ఎంలు 2 వచ్చాయి, అలాగే ఈలు 2 వచ్చాయి. కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఇంటూ 2 ఇంటూ 2 కింద రాస్తే 8 క్యాన్సిల్ అయిపోతే 7 ఫ్యాక్టోరియల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది, అలాగే థర్డ్ ఆప్షన్ కూడా అవుతుంది. కాబట్టి బి ఆర్ సి, బిసి, బి కమన్ సి. ఏమా నెక్స్ట్ 9th వన్ అమ్మా. 9th వన్ ఏంటో చూడండి. A candidate is required to answer 6 out of 12 questions which are divided into 2 groups containing 6 questions in each group. He is not permitted to attempt not more than 4 from any group. The number of choices are అన్నాడు. అక్కడ మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 12 క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే అందులో ఎన్ని క్వశ్చన్స్ రాయాలి? వాడు 6 క్వశ్చన్స్ రాయాలి. ఆ 12 క్వశ్చన్స్ ఏం చేశారు? 2 ఈక్వల్ గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. ఒక్కొక్క గ్రూప్ లో 6 క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి నేను గ్రూప్ ఏ గ్రూప్ బి అంట. ఇందులో 6 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇందులో 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏమా కాబట్టి ఇప్పుడు వాడు ఎన్ని అటెంప్ట్ చేయాలి? 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అటెంప్ట్స్ 6 క్వశ్చన్స్ కదా. కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు? హీ ఈస్ నాట్ పర్మిటెడ్ టు అటెంప్ట్ నాట్ మోర్ దాన్ 4 ఫ్రమ్ ఎనీ గ్రూప్. 4 కన్నా ఎక్కువ రాయకూడదట ఏ గ్రూప్ నుంచి కూడా. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ 4తో మొదలు పెడతాను. ఇక్కడ 4 రాస్తే ఇక్కడ 2 రాయొచ్చు, ఇక్కడ 3 రాస్తే ఇక్కడ 3 రాయొచ్చు, ఇక్కడ 2 రాస్తే ఇక్కడ 4 రాయొచ్చు. అంతే. ఇక్కడ 1 తీసుకోకూడదు, అలానే 5 తీసుకోకూడదు, 6 తీసుకోకూడదు. ఇక్కడ 1 తీసుకుంటే మరి ఇక్కడ 5 వచ్చేది. అందువల్ల ఇప్పుడు ఇది ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అంటే 6 క్వశ్చన్స్ నుంచి 4 క్వశ్చన్స్ ని 6E4 వేసమ్మా ఇంటూ 6 క్వశ్చన్స్ నుంచి 2 క్వశ్చన్స్ ని 6E2 అమ్మా, 6E3 ఇంటూ 6E3, అలాగే 6E2 ఇంటూ 6E4. ఏమా ఇప్పుడు 6E4 ఇంటూ 6E2 ప్లస్ 6E3
ఇంటూ 6C3 ప్లస్ 6C2 ఇంటూ 6C4. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ attempts. Attempt 6 questions. లేదా రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అటెంప్ట్స్ ఈక్వల్ టు ఇది సింప్లిఫై చేస్తే 6C4 అన్న 6C2 అన్న ఒకటేనమ్మా. కాబట్టి 6 into 5 by 2 into 1 ఇంటూ 6 into 5 by 2 into 1 ప్లస్ 6C3 అంటే 6 into ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 into అని రాసిస్తాం. 6C3 అంటే 6 into 5 into 4 by 2 into 3 into 2 into 1. ఏమండి ఇక్కడ రెండు 6C3లు ఉన్నాయి కాబట్టి అలా రాయకూడదు, 2 రాయకూడదు, ప్లస్ కాదు కదమ్మా. 6 into 5 into 4 by 3 into 2 into 1 ప్లస్ 6C2 అంటే ఇక్కడ ఏమొస్తుందో అదే వాల్యూ వస్తుంది. 6 into 5 by 2 into 1 ఇంటూ 6 into 5 by 2 into 1. అంటే ఇది సింప్లిఫై చేస్తే మనకి 2 3 0 2 3 0 అంటే 15 15 ఏమవుతుంది 225 ప్లస్ ఇక్కడ 3 2 0 6 క్యాన్సిల్ అయిపోయింది, 3 2 0 6 క్యాన్సిల్ అయిపోయింది, 5 4 0 20 20 20 0 ఏమవుతుంది 400 అవుతుంది. ప్లస్ ఇది కూడా ఏమవుతుంది 15 15 225 అవుతుందమ్మా. ఏమా ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 4 అంటే 850 అవుతుందమ్మా. అంటే ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ లో ఏమంటాడు, ద రిజల్ట్ ఆఫ్ 8 మ్యాచెస్ విన్ లాస్ ఆర్ డ్రా ఆర్ టు బి ప్రెడిక్టెడ్. ఏమండి ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫోర్కాస్ట్స్ కంటైనింగ్ ఎగ్జాక్ట్లీ 6 కరెక్ట్ రిజల్ట్స్ ఈజ్ అంటాడమ్మా. అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి, రేష్మా రేష్మా yes sir అమ్మా దాని మీనింగ్ ఏంటి, 8 మ్యాచెస్ జరిగాయట, ఆ 8 మ్యాచెస్ యొక్క రిజల్ట్ ప్రెడిక్ట్ చేయబడ్డాయట. ప్రెడిక్ట్ చేయడం అంటే దాని యొక్క రిజల్ట్ భవిష్యత్తు చెప్పడం జరిగింది అన్నమాట, భవిష్యం చెప్పడం జరిగింది. అంటే విన్ అవ్వచ్చని, లేకపోతే లాస్ అవ్వచ్చని, లేదా లూజ్ అవ్వచ్చని, లేదా డ్రా అవ్వచ్చని, ఇలా ఏమవుతుంది అనేది ఊహించి చెప్పారన్నమాట. అయితే ఆ దాని ఏమంటారు భవిష్యం చెప్పిన తర్వాత జ్యోతిష్యం చెప్పారన్నమాట. జ్యోతిష్యం చెప్పిన తర్వాత ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫోర్కాస్ట్స్ కంటైనింగ్ ఎగ్జాక్ట్లీ 6 కరెక్ట్ రిజల్ట్స్ ఈజ్. ఇప్పుడు 8 మ్యాచెస్ సంబంధించి రిజల్ట్ ఇలా అవ్వచ్చని చెప్పారు. అందులో ఊహించిన విషయం 6 మ్యాచెస్ కి కరెక్ట్ అవ్వాలట. అమ్మ చెప్పింది అర్థమవుతుందా మీకు? ఏమా 8 మ్యాచెస్ సంబంధించి రిజల్ట్ మామూలుగా అనుకున్నారు ఇది అవుతుంది అని. అయితే అందులో 6 మ్యాచెస్ కి మీరు చెప్పిన రిజల్ట్ కరెక్ట్ అవ్వాలి, 2 మ్యాచెస్ కి మాత్రం కరెక్ట్ అవ్వకూడదు అన్నమాట. దా క్వశ్చన్ మీనింగ్ అది. అర్థమవుతుందమ్మా? మాట్లాడనమ్మా, గట్టిగా మాట్లాడండి కొద్దిగా. ఇప్పుడు చూడండి 8 మ్యాచెస్ తీసుకున్నాను నేను. మరి 8 మ్యాచెస్ తీసుకున్నాను బాగానే ఉంది. ఒక మ్యాచ్ కి పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? కేమనికంట 3 ఎన్ని ఉన్నాయి? సార్ 3 సార్. ఏంటా 3ను? విన్నర్, లాస్, డ్రా సార్. విన్ గాని లాస్ గాని డ్రా గాని. ఏమండి మొత్తం 3 ఛాన్సెస్ ఉన్నాయి కదా. అయితే ఇందులో 6 మ్యాచెస్ నేను పలానా అవుతుంది అని చెప్పాను. అంటే విన్ అవుతుందో, లేకపోతే లాస్ అవుతుందో, లేకపోతే కొన్ని మ్యాచెస్ డ్రా అవుతాయనో ఏదో చెప్పాను మొత్తానికి. అయితే అందులో 6 మ్యాచెస్ మాత్రం నేను చెప్పినట్టు జరిగిపోవాలి. మొత్తం 8 మ్యాచెస్ కి నేను రిజల్ట్ చెప్పాను ఇలా అవ్వచ్చేమోనని. కానీ అందులో 6 మ్యాచెస్ కి నేను చెప్పిన రిజల్ట్ కరెక్ట్ అయిపోవాలి. కానీ రిమైనింగ్ 2 మ్యాచెస్ కి కూడా నేను చెప్పింది కరెక్ట్ కాకూడదు. అంటే ఇప్పుడు అది ఎన్ని రకాలుగా అవుతుందంటారు? అసలు ముందు చూడండి, నేను చెప్పిన 8 రిజల్ట్ లో 6 రిజల్ట్స్ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ అవ్వడానికి అంటే ఈ 8 మ్యాచెస్ లో ఏ 6 అయినా అవ్వచ్చు కదా. అర్థమవుతుందా నేను చెప్పింది? కాబట్టి ఈ 8 మ్యాచెస్ నుంచి 6 మ్యాచెస్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను? 8C6. ఏమండి అంటే 8 మ్యాచెస్ కి నేను రిజల్ట్ చెప్పాను, అందులో 6 మ్యాచెస్ కరెక్ట్ అయ్యాయి. ఆ 6 మ్యాచెస్ ఏమవచ్చు అంటే
ఈ 8 మ్యాచెస్ లో ఏ 6 అయినా అవ్వచ్చు, కాబట్టి 8C6. తర్వాత ఈ 8C6 మ్యాచెస్ కి నేను చెప్పిన రిజల్ట్ ఏమైంది? కరెక్ట్ అయింది, ట్రూ అయింది. నేను ఎగుతుందని చెప్పి అదే విన్ అవుతుందని చెప్తే విన్ అయ్యింది, లూజ్ అవుతుందంటే లూజ్ అయ్యింది, అలాగే డ్రా అవుతుందంటే డ్రా అయినాయి ఈ 6 మ్యాచెస్ కూడా. కాబట్టి దీనికి ఛాన్సెస్ ఏముంటుంది? 1 ఉంటుంది. అంతేనమ్మా? అమ్మ చెప్పింది అర్థమవుతుందా? నేను చెప్పింది జరుగుతుంది కదా అక్కడ. విన్ అయితే విన్ అవుతుంది, నేను లూజ్ అయ్యిందంటే లూజ్ అయినట్టు, డ్రా అయిందంటే డ్రా అయినట్టు. అంటే ఒక ఛాన్సేగా ఉంది. ఎస్ సార్. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ 2 మ్యాచెస్ ఉన్నాయి చూసారా, అంటే 6 మ్యాచెస్ కాకుండా రిమైనింగ్ 2 మ్యాచెస్ ఉన్నాయి కదా, ఈ 2 మ్యాచెస్ కి కూడా నేను చెప్పింది కరెక్ట్ కాకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను విన్ అని చెప్పాను అనుకోండి, అయితే లాస్ అయినా అవ్వాలి, లూజ్ అయినా అవ్వాలి, లేదా డ్రా అయినా అవ్వాలి. అర్థమవుతుందా? నేను చెప్పింది అర్థమైందమ్మా? అదే లాస్ అయినా లూజ్ అయిందని చెప్పాను అనుకోండి, అయితే విన్ అయినా అవ్వాలి, డ్రా అయినా అవ్వాలి. లేదు డ్రా అయిందని చెప్పాను అనుకోండి, అయితే విన్ అయినా అవ్వాలి, లాస్ అయినా అవ్వాలి. అంటే లాస్ట్ 2 మ్యాచెస్ కి కూడా ఒక్కొక్క మ్యాచ్ కి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 2 ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైందండి? క్వశ్చన్ లో ఏమన్నాడు వాడు? 8 క్వశ్చన్స్ సంబంధించి రిజల్ట్ మనం చెప్పాం, ఊహించి చెప్పామట. ఆ ఊహంలో ఏంటంటే 6 క్వశ్చన్స్ కి నేను చెప్పిన రిజల్ట్ కరెక్ట్ అవ్వాలి, మిగిలిన 2 క్వశ్చన్స్ కి కూడా కరెక్ట్ అవ్వకూడదు. ఆ 6 మ్యాచెస్ ఏంటనేది నాకు తెలియదు, కాబట్టి మ్యాచెస్ 6 మ్యాచెస్ కి రిజల్ట్ చెప్పామమ్మా. అందులో ఏ 6 మ్యాచెస్ అనేవి కరెక్ట్ అవుతున్నాయని నాకు తెలియదు, కాబట్టి 8C6 అని చెప్పి తీసుకున్నాను. ఈ 6 మ్యాచెస్ కి కూడా నేను చెప్పిన రిజల్ట్ కరెక్ట్ కాబట్టి 1 ఛాన్సే ఉంటుంది, నేను చెప్పిందే జరగాలి అక్కడ. తర్వాత రిమైనింగ్ 2 మ్యాచెస్ కి కూడా నేను చెప్పినట్టు జరగదు అక్కడ. నేను విన్ అయ్యిందంటే లాస్ అవ్వచ్చు, డ్రా అవ్వచ్చు అలా మాట. అంటే రిమైనింగ్ 2 మ్యాచెస్ కి కూడా ఒక్కొక్క మ్యాచ్ కి ఎన్ని ఛాన్సెస్ ఉంటున్నాయి? 2 ఛాన్సెస్ ఉంటున్నాయి. అర్థమైందమ్మా? ఎస్ సార్. కాబట్టి 7th మ్యాచ్ కి 2 ఛాన్సెస్, 8th మ్యాచ్ కి 2 ఛాన్సెస్. అంటే మొత్తానికి ఎంత అవుతుందంటే 8C6 అన్నా 8C2 అన్నా ఒకటేనమ్మా. 8 × 7 / 2 × 1 × 2 2s are 4, లేదంటే 2 × 2 కింద రాసుకోండి. 2 క్యాన్సిల్ అయిపోతుందమ్మా. అంటే ఇప్పుడు 7 8s are 56, 56 2s are 112 అమ్మా. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? సి అవుతుంది. ఏమా అది. నెక్స్ట్ 11th క్వశ్చన్ అమ్మా. 11th క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసిందే, ఫార్ములా ప్రకారం చెప్పుకోవడం. అదే చెప్పుకున్నది మ్యాటర్. ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 8 డిఫరెంట్ బీడ్స్ బీ స్ట్రంగ్ ఆన్ ఎ నెక్లెస్ ఈజ్ అన్నాడు. అంటే 8 డిఫరెంట్ బీడ్స్ ని ఉపయోగించి నెక్లెస్ ని తయారు చేయలేడు. ఎన్ని రకాలుగా తయారు చేయొచ్చు అంటాడు. ఒక నెక్లెస్ లో 8 డిఫరెంట్ బీడ్స్ ని అరేంజ్ చేయాలి, ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటాడు. అంటే ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సర్క్యులర్ పెర్మిషన్ లో సపరేట్ కేసు ఇది. చైన్స్ ఆఫ్ బీడ్స్ అయినా, నెక్లెస్ ఆఫ్ బీడ్స్ అయినా, గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్ అయినా, మనకి ఫార్ములా ఏం చెప్పుకున్నాం? ఎన్ బీడ్స్ కానీ, ఎన్ ఫ్లవర్స్ కానీ, ఎన్ ఇస్తే ఏం చెప్పుకున్నాం? ఫార్ములా n-1 అని చెప్పుకున్నాం. కారణం ఏంటి? సర్క్యులర్ పెర్మిషన్ లో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ n-1 అవుతుందని. అయితే ఈ చైన్స్ ఆఫ్ బీడ్స్ కానీ, నెక్లెస్ ఆఫ్ బీడ్స్ కానీ, గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్ లో కానీ మనం క్లాక్ వైజ్ చూసినా, యాంటీ క్లాక్ వైజ్ చూసినా ఒకటే ఉంటుంది. కాబట్టి అది 2 టైప్స్ కింద తీసుకోకుండా by 2 డివైడ్ చేస్తాం అన్నమాట. కాబట్టి n-1 కాబట్టి ఇక్కడ మొత్తం ఎన్ని ఇచ్చాడు బీడ్స్? 8 డిఫరెంట్ బీడ్స్. కాబట్టి n = 8 అని ఇచ్చాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 8-1 అవుతుంది. దట్ ఈక్వల్ టు 7 అంటే 5040/2 అంటే 2520 అన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్, ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్, the required number of ways, the required number of ways. Next 12th question number. 12th one ఏమంటాడు చూడండి. the number of different factors, the number part 75,600 has is అన్నాడు. మరి ఇప్పుడు ఎప్పుడైతే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అడిగాడో మనం ఏం చెప్పొచ్చు? మనం దీని ముందు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. చేసిన తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత వచ్చిన ప్రైమ్ నెంబర్స్ యొక్క పవర్స్ లో ఉన్న వాల్యూస్ కి, అంటే ఎక్స్పోనెంట్స్ కి లేదా పవర్స్ లో ఉన్న వాల్యూస్ కి 1 యాడ్ చేసుకుని అవన్నీ కూడా మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఏమవుతుందంటే నాకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అవుతుంది. ఏమా ఒక్కసారి ఇది రాస్తూ ఉండండి ఒక నిమిషం.
చెప్తాను. ఏమా ఇప్పుడు 12th క్వశ్చన్ అమ్మా. 12th క్వశ్చన్ ఏమన్నాడు? డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. ముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. మీరు మామూలుగానే చేసుకోవచ్చు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, లేదంటే మనం 756 × 100 అని చెప్పి అలా అయినా రాసుకోవచ్చు. ఎందుకు మీకు ఇది అలవాటైన ప్రాణం కాబట్టి ఇదే చేద్దాం. నైన్తో క్యాన్సిల్ చేస్తానమ్మా. 9 8 0 72, రిమైండర్ 3, 36, 9 4 0 36, 2 zeros వేసుకోండి. తర్వాత 12 8 0, లేదా 8 12 0, 7 12 0 అమ్మా. 7 12 0, 1200. నెక్స్ట్ 1200s. తర్వాత 25 4s. చాలమ్మా. నేను ఏం చేస్తానంటే దీన్ని 9 × 7 × 12 × 25 × 4 అని రాశాను. ఇది 75,600 ఈక్వల్ టు, దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే చూడండి, 7 ఎలాగా ప్రైమ్ నెంబర్ అలా ఉంచండి, దీనేమో 5² అని రాయండి. తర్వాత ఇక్కడ ఇది దీన్ని 3² అని రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ 12ని 3 × 2² అని రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ 4 వదిలేసాం కాబట్టి 2² అని రాయండి. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 7 × 5² × 3³ × 2⁴ అవుతుందమ్మా. అంటే ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు 1 + 1 × 2 + 1 × 3 + 1 × 4 + 1. ఏమండి? ఇప్పుడు 2 × 3 × 4 × 5 అవుతుందమ్మా. ఏమా నెక్స్ట్ సింప్లిఫై చేస్తే 5 4 20, 60, 120, 120 వచ్చింది. అయితే మరి వాడు ఏమడిగాడు? డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి 1 తీసేయాలమ్మా. ఏమా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి 1 తీసేస్తే మనకి ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు 120 - 1. ఎందుకంటే 75,600 కూడా 1 ఆఫ్ ది ఫ్యాక్టర్ అవుతుంది కదా. ఏమండి? అందువల్ల ఆన్సర్ ఏమవుతుందంటే 119 అవుతుంది. అర్థమవుతుందమ్మా? డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి అదే నెంబర్ రాకూడదు. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కదా, డివైజర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కదా. అందువల్ల కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే సి అవుతుందమ్మా. ఏమా నెక్స్ట్ 13th క్వశ్చన్ అమ్మా. 13th ఏమన్నాడు చూడమ్మా. ద నెంబర్ ఆఫ్ 4 digit నెంబర్స్ ఫార్మ్డ్ విత్ ది డిజిట్స్ 1 1 2 2 3 4 ఈజ్ అంటున్నాడు. ఏమా వాడు ఇచ్చిన డిజిట్స్ రాద్దాం. ఈవెన్ డిజిట్స్ సార్. ఇగ్నేష్ సార్ చూడమ్మా, ఇది క్వశ్చన్ ఈ డిజిట్స్ ఇచ్చాడమ్మా. ఈ డిజిట్స్ ఏం చేయమంటాడు వాడు? 4 digit 4 digit నెంబర్. అంటే ఇప్పుడు ఇక్కడ మరి రిపిటేషన్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది? 3 కేసెస్ వస్తాయి. అయితే 4 digits కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. డిజిట్స్ 4 digit నెంబర్స్ ఫామ్ అవడం, లేదా లేకపోతే 2 సేమ్ ఉండి 2 డిఫరెంట్. తర్వాత 2 సేమ్ ఉండాలి. నెక్స్ట్ రిమైనింగ్ కూడా సేమ్ ఉండాలి. సేమ్ అలైక్ ఆఫ్ అందరికి అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే 1 1 ని బ్రాకెట్ లో పెడదాం, 2 2 ని బ్రాకెట్ లో, 3 4. ఇప్పుడు వీటిని డిఫరెంట్ డిజిట్స్ అని చెప్పి తీసుకున్నాం అనుకోండి. మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నట్టు? ఇక్కడ 4 digits ఉన్నట్టు. కాబట్టి ఫస్ట్ కేసు 4 digits ఆర్ డిఫరెంట్. 4 digits ఆర్ డిఫరెంట్ అనుకుంటే ఇన్ఫార్మ్ అవుతాయి. ఇక్కడ 4 digits డిఫరెంట్ గా ఉండాలంటే ఇది ఒక డిజిట్ కింద తీసుకోండి, ఇది ఒక డిజిట్ కింద తీసుకోండి, ఇది ఒకటి ఇది ఒకటి, మొత్తం 4 digits ఉన్నాయి మన దగ్గర. 4 digits ఉపయోగించి 4 digit నెంబర్స్ ఎన్ని ఫామ్ చేయగలను నేను? 4 ఫ్యాక్టోరియల్. ఏమా 24. నెక్స్ట్ ఇక్కడ వరకు రాసుకున్నామో చెప్తాను.
అయిపోతే చెప్పండి అమ్మా. నెక్స్ట్ సెకండ్ కేసు అమ్మా. ఇందులో 2 digits are alike, 2 are different అమ్మా. సెకండ్ కేసు 2 digits are alike, 2 are different. ఇలా తీసుకుంటే ఇక్కడ మనకి 2 digits are alike అన్నాడు కదా. 2 digits are alike అంటే రెండు ఒకలాగా ఉండాలి. మరి ఇక్కడ అంటే ఏదో ఒక పేరు దొరికితే చాలు, నాకు ఒక పేరు ఉండాలి. కాబట్టి ఇక్కడ నాకు 2 pairs ఉన్నాయి. ఇక్కడ 2 pairs నుంచి నేను ఒక పేరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు? 2C1 ways లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమా 2C1 ways లో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒక పేరు సెలెక్ట్ చేశానమ్మా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రిమైనింగ్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటాయి, ఇక్కడ ఈ రెండిట్లో ఒక పేరు సెలెక్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేరు సెలెక్ట్ చేసాను అనుకోండి, ఇంకా అప్పుడు నాకు డిజిట్స్ ఎన్ని ఉంటాయి? ఈ రెండింటిని కలిపి ఒక డిజిట్ కింద తీసుకోండి. అలా తీసుకుంటే మొత్తం 3 digits ఉంటాయి. ఈ 3 digits లోను నేను ఇంకెన్ని డిజిట్స్ తీసుకోవాలి? నేను ఫిల్ చేయడానికి ఇక్కడ 2 digits తీసుకోవాలి. 3C2 అర్థమవుతుందా? 2 పేర్లు ఉన్నాయి కాబట్టి ఒక పేరు తీసుకున్నానమ్మా. అది 2C1 ways లో సెలెక్ట్ చేసుకున్నానమ్మా. మరి ఒక పేరు వచ్చేసింది కాబట్టి ఇంకేన్ని ఉన్నాయి? ఇంకా రెండు ప్లేస్లు ఫిల్ చేయాలి నేను. అంటే 2 digits కావాలి నాకు. అక్కడ డిఫరెంట్ డిజిట్స్ అంటే ఒక పేరుని ఒక డిజిట్ తీసుకున్నాను నేను. కాబట్టి మొత్తం 3 digits మిగిలాయి. ఈ 3 digits నుంచి 2 digits ని ఎన్ని రకాలుగా తీసుకొచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే 3C2 ways లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా నేను చేసిన వర్క్ ఏంటి? 4 digits సెలెక్ట్ చేసుకున్నాను అంతే. అందులో ఏమో 2 digits alike, 2 are different. అలాంటి డిజిట్స్ సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ సెలెక్ట్ చేసిన డిజిట్స్ ని అరేంజ్ చేయాలి. అరేంజ్ చేయాలంటే 4 digits ని మనం 4 factorial ways లో అరేంజ్ చేసుకోవచ్చు. అయితే ఈ 4 factorial ways లో అరేంజ్ చేయొచ్చు, కానీ రెండు డిజిట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి బై 2 factorial. ఇది సింప్లిఫై చేస్తే 2 into 3C2 అన్న 3C1 అన్న ఒకటేనమ్మా. 3 into 4 factorial అంటే 24/2 అమ్మా. 2 క్యాన్సిల్ అయిపోతే 24 3s are 72 అవుతుందమ్మా. నెక్స్ట్ థర్డ్ కేసు ఏంటంటే 2 digits are alike, 2 digits are alike of one kind and another 2 digits are alike of another kind, alike of another kind. ఏమండి? ఇప్పుడు నాకు 2 digits ఒకలాగా ఉండాలి. అలాంటి పేరు నాకు ఎన్ని కావాలి? 2 కావాలి. కానీ నా దగ్గర ఉన్న పేర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి 2 pairs నుంచి 2 pairs ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? నేను 2C2 ways లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఎన్ని డిజిట్స్ ఉన్నట్టు? 2 pair of digits ఉన్నాయి కాబట్టి 4 digits ఉన్నట్టు. ఈ 4 digits నేను ఏం చేయాలి? అరేంజ్ చేయాలి. అరేంజ్ చేయాలంటే ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? నేను 4 factorial బై అందులో 2 digits సేమ్ ఉన్నాయి కాబట్టి 2 factorial, మరో 2 digits కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి 2 factorial. దీన్ని సింప్లిఫై చేస్తే మనం 2C2 అంటే 1 అమ్మా. 1 into 24/2 into 2 అమ్మా. 2 2s are 4, 4 6s are 24. ఏమా అంటే 6 వచ్చిందమ్మా. ఇదేమో 24 వచ్చింది, 6 వచ్చింది, 72 వచ్చింది. చూద్దాం. అంటే therefore the number of 4 digit numbers formed equal to ఫస్ట్ కేసులో ఎంత వచ్చింది? 24 వచ్చింది. 24 plus 72 plus 6 అమ్మా. 24 plus 6 అంటే 30, 30 70 అంటే 102 అవుతుందమ్మా. ఇది 102 అంటే ఆప్షన్ లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్. ఆప్షన్ డి. ఏమా నెక్స్ట్? అయ్యో ఇక్కడ రాసింది ఆప్షన్ డి అమ్మా. నెక్స్ట్ ఈసారి 14th క్వశ్చన్ చూడండి. 14th వన్ ఏమన్నాడు? ఒకసారి ఎవరినైనా అడుగుదాం. శైలేంద్రి. అమ్మా 14th క్వశ్చన్ ఎలా చేస్తాం అమ్మా? దాని మీనింగ్ ఏంటి?
శైలేంద్రి అమ్మాయి అమిత అమిత Yes, sir. 14th question meaning ఏంటమ్మా? The number of ways of a person can contribute to a fund out of one rupee note, 1 10 rupee note, 1 5 rupee note, 1 2 rupee note, 1 rupee note. దాని మీనింగ్ ఏంటి? అంటే ఒక పర్సన్ డిస్ట్రిబ్యూట్ చేయడం 10 రూపీ నోట్ లోంచి ఒకటి, 5 రూపీ నోట్ లోంచి ఒకటి, 2 రూపీ నోట్, 2 రూపీ 1 కాయిన్, 1 రూపీ నోట్ ఒకటి డిస్ట్రిబ్యూట్ చేయాలి సార్. అలా కాదమ్మా, ఒక వ్యక్తి దగ్గర ఏముందంటే ఒక పర్సన్ దగ్గర 1 10 రూపీ ఉంది, అలాగే 1 5 రూపీ నోట్ ఉంది, 1 2 రూపీ నోట్ ఉంది, 1 రూపీ నోట్ ఉంది. అయితే ఈ నోట్స్ ని ఆ పర్సన్ ఎలా కాంట్రిబ్యూట్ చేస్తాడు అని అన్నాడు. ఏదైనా ఫండ్కి ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, అంటే ఫండ్ అంటే మరి అంత చిన్న అమౌంట్ తీసుకోరు అనుకోండి, ఎవరికైనా ఏదైనా పర్సన్కి ఏదో బెగ్గర్కి ఏదో వేద్దాం అనుకున్నాడు, అప్పుడు ఎలా ఇవ్వచ్చు అతను? అతని దగ్గర ఒక 10 రూపాయల నోట్ ఉంది, ఒక 5 రూపీస్ నోట్ ఉంది, 1 2 రూపీ నోట్ ఉంది, 1 రూపీ నోట్ ఉంది. మొత్తం ఎన్ని నోట్స్ ఉన్నాయి? 4 నోట్స్ ఉన్నాయి, అవునా? కాబట్టి అయితే ఆ 4 నోట్స్ నుంచి ఒక నోట్ అయినా ఇవ్వచ్చు, అంటే 4C1. లేదా 4 నోట్స్ లోను 2 నోట్స్ ఇవ్వచ్చు, 4C2. లేదా 4 నోట్స్ లో 3 నోట్స్ ఇవ్వచ్చు, 4C3. లేదా 4 నోట్స్ కూడా ఇచ్చేచ్చు. అవతల పరిస్థితిని బట్టి ఇతనికి బాగా బాధ అనిపించింది అనుకోండి చూసి, అప్పుడు మనం ఏం చేయొచ్చు, అతను ఏం చేయొచ్చు, ఆ పర్సన్ 4 నోట్స్ ఇచ్చేచ్చు. కాబట్టి 4C. అర్థమవుతుందా? అతని దగ్గర ఉన్న నోట్స్ మొత్తం 4 నోట్స్ ఉన్నాయి. టోటల్ నోట్స్ 4. ఆ 4 నోట్స్ ఏంటి? 1 10 రూపీ నోటు, 1 5 రూపీ నోటు, 1 2 రూపీ నోటు, 1 రూపీ నోటు. మరి డిఫరెంట్ వేస్ లో ఎలా కాంట్రిబ్యూట్ చేస్తారు అంటే, ఒక ఫండ్కి ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, ఈ 4 నోట్స్ లో ఒక నోట్ అయినా ఇవ్వచ్చు, 4C1. లేదా 2 నోట్లైనా ఇవ్వచ్చు, 4C2. 3 నోట్లైనా ఇవ్వచ్చు, 4C3. 4 నోట్లు ఇచ్చేచ్చు, 4C4. అంటే ఇవ్వంది కూడా ఉంటది, అది తీసుకోకూడదు. వాడు ఏమన్నాడు? కాంట్రిబ్యూట్ చేయాలన్నాడు ఫండ్కి, అంతే తప్ప ఉన్నాయి కదా నోట్లు అని చెప్పి లోపల జోబులో నోట్లు లేవనుకుని వెళ్ళిపోయాడు అని అనుకోకూడదు. అక్కడ ఎంతో కొంత ఇవ్వాలి. అయితే 1 నోట్ ఇవ్వచ్చు, 2 నోట్లు ఇవ్వచ్చు, 3 నోట్లు ఇవ్వచ్చు, 4 నోట్లు ఇవ్వచ్చు. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుందంటే 4 + 4C2 అంటే 4 × 3/2 × 1 అమ్మాయి, ప్లస్ 4C3 అన్న 4C1 అన్న ఒకటే కాబట్టి 4 అమ్మాయి, 4C4 అంటే 1 అమ్మాయి. ఇప్పుడు ఇది 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 2 3 6, 4 + 6 + 4 + 1 అంటే ఎంత అవుతుంది? 15 అవుతుంది. దీన్నే మనం ఇంకోలా ఎలా చెప్పచ్చు అంటే, అక్కడ అతని దగ్గర 4 నోట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క నోటుకి ఛాన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు 10 రూపీస్ నోట్ ఉంది, ఆ 10 రూపీస్ నోట్ అతను ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, 2 ఛాన్సెస్ ఉన్నాయి. 5 రూపీస్ నోట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, 2 ఛాన్సెస్ ఉన్నాయి. 2 రూపీ నోట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, 2 ఛాన్సెస్ ఉన్నాయి. 1 రూపీ నోట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, 2 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ప్రతి నోట్కి కూడా 2 ఛాన్సెస్ చొప్పున ఉన్నాయి. అంటే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎన్ని? 2 పవర్ 4. అందులో ఏ నోటు ఇవ్వని ఛాన్స్ ఉంటుంది చూసారా, ఆ ఛాన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ లో తీసేస్తే ఏదో ఒక నోట్ ఇచ్చే ఛాన్స్ వస్తుంది. అర్థమవుతుందా? మొత్తం 4 నోట్స్ ఉన్నాయి. ఈ 4 నోట్స్ కి కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, డస్ నాట్ కాంట్రిబ్యూట్, లేదంటే నాట్ కాంట్రిబ్యూట్. 2 ఛాన్సెస్ వస్తాయి. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు టోటల్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్. ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ అని రాయండి. టోటల్ మళ్ళీ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు 2 పవర్ 4 - 1 దట్ ఈక్వల్ టు 16 - 1 అంటే 15 అవుతుందమ్మా. ఆప్షన్ ఏమవుతుందమ్మా? ఏ అవుతుంది. మా అందరికీ అర్థమైంది? ఎవరికైనా డౌట్ ఏమైనా ఉందా చెప్పండి అమ్మాయి. డౌట్ ఏం లేదు కదమ్మా ఎవరికైనా? నెక్స్ట్ 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ చూడండి అమ్మా. 15th క్వశ్చన్
ఎవరు? రోహిత్. రోహిత్ వచ్చాడా? ఇప్పుడు 15th క్వశ్చన్ చూడు. వాడు ఏమంటాడు? ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ మెయిన్ ఫ్యూస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ట్వైస్ గ్రూప్స్ కంటైనింగ్ 2, 3 and 4 థింగ్స్ రెస్పెక్టివ్లీ అన్నాడు. అక్కడ ట్వైస్ గ్రూప్స్ కాదు, ట్రైస్ గ్రూప్స్. అది ఏమండి? ఆ క్వశ్చన్ లో చూసుకోండి. 9 థింగ్స్ ని ఎన్ని గ్రూప్స్ చేశారు? 3 గ్రూప్స్ చేశారు. ఒక గ్రూప్ 2 థింగ్స్ ఉన్నాయి, 3 థింగ్స్ ఉన్నాయి, 4 థింగ్స్ ఉన్నాయి. అయితే ఎన్ని రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఏమండి? ఎలా చేయొచ్చు? అంతకుముందు మనం చెప్పుకున్నాం mn థింగ్స్ ని n ఈక్వల్ గ్రూప్స్ కింద చేస్తే ఫార్ములా ఏమొచ్చింది? mn ఫ్యాక్టోరియల్ బై n ఈక్వల్ గ్రూప్స్ చేస్తే ఈక్వల్ ఒక్కొక్క గ్రూప్ లోనే m థింగ్స్ ఉంటాయి కాబట్టి m ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ n అంటే n ఫ్యాక్టోరియల్ వచ్చింది. ఇక్కడ మొత్తం 9 థింగ్స్ ఉన్నాయమ్మా. ఈ 9 థింగ్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? జనరల్ గాను 9 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అయితే 2 థింగ్స్ ఒక గ్రూప్ అట, 3 థింగ్స్ ఒక గ్రూప్ అట, 4 థింగ్స్ ఒక గ్రూప్ అట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 2 థింగ్స్ ని వాటిలో మార్చినప్పటికీ కూడా మనకి ఒకలాగే కనిపిస్తాయి కాబట్టి 2 ఫ్యాక్టర్లు వేస్తాం. అలాగే 3 థింగ్స్ ని వాటిలో మార్చినప్పటికీ ఒకలాగే కనిపిస్తాయి కాబట్టి 3 ఫ్యాక్టర్లు వేస్తాం. 4 థింగ్స్ ని వాటిలో మార్చినప్పటికీ ఒకలాగే కనిపిస్తాయి కాబట్టి 4 ఫ్యాక్టర్లు వేస్తాం. కానీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ కాదు కదా. అంటే ఒకే గ్రూప్ లో అన్ని గ్రూపుల్లోనూ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ లేవు కాబట్టి ఇంకా పక్కన ఇంటూ ఫ్యాక్టోరియల్ రాదు, 3 ఫ్యాక్టోరియల్ రాస్తున్నాం జనరల్ గా. అక్కడైతే ఈక్వల్ గ్రూప్స్ చేస్తే వస్తుంది. అమ్మ అర్థమవుతుందా మీకు? కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్, ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ద రిక్వైర్డ్ ఏమవుతుంటే 9 ఫ్యాక్టోరియల్ బై 2 factorial into 3 factorial into 4 factorial by 2 factorial into 3 factorial into 4 factorial. సింప్లిఫై చేస్తే 9 factorial into 9 into 8 into 7 into 6 into 5 into 4 factorial రాస్తాం. 2 factorial అంటే 3 factorial అంటే 6, 4 factorial అరౌండ్ 4 factorial 4 factorial క్యాన్సిల్ అయిపోతాయి. 6 క్యాన్సిల్ అయిపోతుంది. 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 4s are 20, 9 are 63, 20s అంటే 1 to 0 అన్న. ఏమా నెక్స్ట్ సరే 16th క్వశ్చన్ పోవాలి. 16th క్వశ్చన్ మనం ఆల్రెడీ ఫార్ములా కింద చెప్పుకున్నాం. 16th క్వశ్చన్ ఏం చెప్పుకున్నాం మనం? n - 1 pr n - 1 r - 1 ఈక్వల్ టు npr అని చెప్పుకున్నట్టున్నాం కదా ఫార్ములా. లేదు కదా డిస్టర్బెన్స్ వస్తుంది సార్, మధ్యలో ఏం పడుతుంది? డిస్టర్బెన్స్ వస్తుంది సార్, ఎవరు మైక్ మ్యూట్ చేశారు సార్. అదే జయశంకర్ ఇప్పుడు చేశాడు, ఇంకెవరున్నారు అని చూస్తాను. ఏమంటే ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నాం, కావాలంటే సింప్లిఫై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనకి n - 1 pr సింప్లిఫై చేద్దాం. n - 1 ఫ్యాక్టోరియల్ బై n - 1 మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్, అంతేగా. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ r ఇంటూ n - 1 ఫ్యాక్టోరియల్ బై n - 1 మైనస్ r ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ అమ్మాయి. దట్ ఈక్వల్ టు ఇది మనం NPR తీసుకురావాలి. అయ్యో ఇది తీసుకుని చేస్తాం. ఈక్వల్ టు ఇది సింప్లిఫై చేస్తే నాకు డినామినేటర్ లో ఏమవుతుంది? ఇక్కడ n - 1 ఫ్యాక్టోరియల్ బై ఇది n - r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అయ్యింది, ప్లస్ r ఇంటూ n - 1 ఫ్యాక్టోరియల్ బై ఇదేమవుతుంది? 1 1 క్యాన్సిల్ అయిపోతే n - r ఫ్యాక్టోరియల్ అవుతుందమ్మా. ఏమా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే n - 1 ఫ్యాక్టోరియల్ బై n - r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అలా ఉంచేసి ప్లస్ r ఇంటూ n - 1 ఫ్యాక్టోరియల్ బై దీన్ని మళ్ళీ ఒకటి తగ్గించి రాస్తాను చూడండి. n - r ఇంటూ n - r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అమ్మా రాసుకోవచ్చు కదమ్మా.
ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండిట్లోనూ n-1 ఫ్యాక్టర్లు బై n-r-1 ఫ్యాక్టర్లు కామన్ తీస్తాను. అలా కామన్ తీస్తే n-1 ఫ్యాక్టర్లు బై n-r-1 ఫ్యాక్టర్లు ఇంటూ ఇక్కడ కామన్ తీసేస్తే ఇంకేముంటుంది, ఇక్కడ 1 ఉంటుంది అంతే, ప్లస్ ఇక్కడ ఏముంటుంది r బై n-r ఉంటుంది. ఏమే నెక్స్ట్ ఇప్పుడు ఇది n-1 ఫ్యాక్టర్లు బై n-r-1 ఫ్యాక్టర్లు ఇంటూ దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే డినామినేటర్ లో ఎల్సిఎం n-r అవుతుంది, న్యూమరేటర్ లో n-r ప్లస్ r అవుతుంది. r క్యాన్సిల్ అయిపోతే n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ బై n-r ఇంటూ n-r-1 ఫ్యాక్టోరియల్. చూడండి n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు, n-r ఇంటూ n-r-1 ఫ్యాక్టోరియల్ అంటే n-r ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. అంటే n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాసుకోవచ్చు మనం, npr రాసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. ఇది ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ లో చేస్తారు. 2n ఫ్యాక్టోరియల్ క్యాన్ బి రిటన్ యాజ్, ఏమండి చూడండి 17th 2n ఫ్యాక్టోరియల్ అంటాడు కదా వాడు, 2n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు దీని మీనింగ్ ఏంటి, 2n నుంచి మొదలు పెట్టుకుని రాసుకోవాలి. 2n ఇంటూ 2n-1 ఇంటూ 2n-2 ఇంటూ 2n-3 ఇంటూ 2n-4 ఇంటూ అండ్ సో ఆన్ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. మనకు ఫ్యాక్టరీలు ఇచ్చాడంటే ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చాడో ఆ వాల్యూ నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ 1 వరకు రీచ్ అవ్వాలి కదా, అలా రాశాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇందులో ఈవెన్ టర్మ్స్ ఆడ్ టర్మ్స్ ఉంటాయమ్మా. ఈవెన్ టర్మ్స్ యొక్క జనరల్ ఫామ్ 2n, లేదా ఇక్కడ ఈవెన్ నెంబర్స్ కనబడితే అది ఈవెన్ నెంబర్స్ కింద, ఆడ్ నెంబర్స్ కనబడితే ఆడ్ నెంబర్స్ కింద చూసుకోండి. 2n ఈవెన్, 2n-2 ఈవెన్, 2n-4 ఈవెన్, ఇవన్నీ కూడా ఈవెన్ అవుతాయి, మీకు ఏమో ఆడ్ అవుతాయి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ 2n ఇంటూ 2n-2 ఇంటూ 2n-4 ఇంటూ 2n-4 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 2 ఈవెన్ నెంబర్స్ అన్నింటినీ కూడా ప్రోడక్ట్ కింద రాశాను, ఒక సెట్ కింద తీసుకున్నాను, ఒక బ్రాకెట్ లో తీసుకున్నాను. రిమైనింగ్ ఏమున్నాయి ఆడ్ నెంబర్స్, 2n-1 ఇంటూ 2n-3 ఇంటూ ఈ బాక్స్ పెడతాం, తర్వాత 2n-5 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 1 అవుతుందమ్మా. ఇప్పుడు ఇక్కడ నాకు మొత్తం ఎన్ని టూలు వచ్చాయమ్మా, మొత్తం ఎన్ని టూలు వస్తాయి, ఎన్ని టర్మ్స్ అయితే అన్ని టూలు వస్తాయి. ఇక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్ నాకు 1 నుంచి మొదలుపెట్టి 2n టర్మ్స్. అంటే ఎన్ని టూలు ఉంటాయి మన దగ్గర ప్రోడక్ట్ లో, 2n టూస్ ఉంటాయి అవునా. ఆ 2n టూస్ లో సగం టూస్ ఏమో ఈవెన్ నెంబర్స్కి వెళ్తాయి, సగం టూస్ ఏమో ఆడ్ నెంబర్స్కి వెళ్తాయి. అంటే మొత్తానికి సగం టర్మ్స్ తీసుకున్నాం కాబట్టి, అంటే సగం టూస్ అంటే ఆడ్ నెంబర్ కి ఉంటాయని కాదు, దాని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నాయి మొత్తం నెంబర్స్ ఎన్ని 2n నెంబర్స్ ఉన్నాయి. అందులో 2n నెంబర్స్ లో హాఫ్ ఏమో ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, హాఫ్ ఏమో ఆడ్ నెంబర్స్ ఉంటాయి. హాఫ్ ఈవెన్ నెంబర్స్ అంటే 2n లో హాఫ్ ఎంత n ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, n ఆడ్ నెంబర్స్ ఉంటాయి. n ఈవెన్ నెంబర్స్ ఎప్పుడైతే ఉన్నాయో ప్రతి ఈవెన్ నెంబర్ లోనూ 2 కామన్ తీసుకోవచ్చు. కాబట్టి అలా n టూలు వస్తాయి, మనకి n టూలు వస్తాయి. అవి కూడా ఎలా వస్తాయి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అండ్ సో ఆన్ n టైమ్స్. ఎప్పుడైతే 2ని n టైమ్స్ మల్టిప్లై చేసామో 2s ని 2 పవర్ n అవుతుంది. అర్థమవుతుందమ్మా. ఇవి మొత్తం ఎన్ని టర్మ్స్ అంటే n టర్మ్స్. ఇవి అమ్మో బై అనుకుంటారు మళ్ళీ, ఇవన్నీ n టర్మ్స్ అమ్మా. మరి ఈ n టర్మ్స్ లోను 2 కామన్ తీస్తే నాకు 2 పవర్ n అవుతుంది. మరి రిమైనింగ్ ఏం మిగిలిపోతుంది ఇక్కడ n ఇంటూ, తర్వాత ఇక్కడ 2 కామన్ తీసేస్తే n-1 ఇంటూ, ఇక్కడ 2 కామన్ తీసేస్తే n-2 ఇంటూ n-2 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ ఇక్కడేమో 3 ఉంటుంది, ఇక్కడేమో 2 ఉంటుంది, 1 ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఈ టర్మ్ అంతా యాజ్ టీజ్ గా రాసేయండి, దాన్ని మనం ఏం చేయలేం. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే దీన్ని రివర్స్ లో రాద్దాం, 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 2n-3 ఇంటూ 2n-1 అని రాద్దాం. ఆ 2n-5 వదిలేసిన నష్టమేం లేదమ్మా. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు, 2 పవర్ n ఇంటూ దీని అంతర్బదులు మనం ఏం రాసుకోవచ్చు, n నుంచి మొదలైంది 1కి రీచ్ అయింది కాబట్టి n ఫ్యాక్టర్లను రాసుకోవచ్చు, ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 2n-3 ఇంటూ 2n-1, లేదంటే 2n-1 ఒకటి రాసుకున్నా సరిపోతుంది. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా,
ఆప్షన్ ఏ. ఏమా ఆప్షన్ ఏ అర్థమైందా అందరికీనా? అన్నపూర్ణ గారు, అమ్మా అన్నపూర్ణ గారు అర్థమైందమ్మా? అర్థమైంది సార్. మెయిన్ అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఎన్ని టూలు వస్తాయి బయటికి అనేది మెయిన్ అక్కడ అర్థం అవలసిన విషయం. రాయడం 9 థింగ్స్ మనం 2 గ్రూప్స్ ఒక అది 2 థింగ్స్ ఒక గ్రూప్ కింద, 3 థింగ్స్ ఒక గ్రూప్ కింద, 4 థింగ్స్ ఒక గ్రూప్ కింద డివైడ్ చేసాం. అయితే అక్కడ విషయం ఏంటంటే మనం దాని మీనింగ్ ఏంటి, ఇంటర్ మీనింగ్ ఏంటి, గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాం తప్ప వాళ్ళని అరేంజ్ చేయట్లేదు. ఆ గ్రూప్ లో ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు 2 మెంబర్స్ ని ఒక గ్రూప్ కింద తీసుకున్నాను అనుకోండి, ఆ 2 మెంబర్స్ 9 మెంబర్స్ లో ఎవరైనా అవ్వచ్చు. కాబట్టి సెలక్షన్ మాత్రమే చేసుకుంటున్నాను నేను. కాబట్టి మీరు అక్కడ 15th క్వశ్చన్ లో పక్కనే రాసుకోండి, దీనికే ఆర్ అని పెట్టుకుని 9C2 తీసుకున్నా అంటే 9 మెంబర్స్ నుంచి 2 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. అంటే 8 వేసులో సెలెక్ట్ చేసుకొచ్చి నేను 9C2 ఇక్కడ రాస్తున్నాను. 15th క్వశ్చన్ కి ఆర్ అని పెట్టుకుని రాసుకోండి 9C2. ఏమండి నెక్స్ట్ ఈసారి ఎంత మెంబర్స్ ఉంటారు, ఎన్ని మెంబర్స్ ఉంటారు, మొత్తం 9కి ఇద్దరు సెలెక్ట్ చేసేసుకున్నాం. 7 మెంబర్స్ ఉంటారు. ఈ 7 లోని 3 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈసారి 3 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇంకెంతమంది మెంబర్స్ ఉంటారు, 4 మెంబర్స్. అంటే 4. ఇది సింప్లిఫై చేస్తే మీకు 9 × 8/2 × 1 అమ్మా. ఏమా నెక్స్ట్ ఇది 7C3 అంటే 7 × 6 × 5/3 × 2 × 1. అలాగే 4C4 అంటే 1 అమ్మా. ఏమా ఇది సింప్లిఫై చేస్తే 3 2s are 6 క్యాన్సిల్ అయిపోయింది, 2 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. చూడండి 5 4s are 20, 9 7s are 63, 63 20s అంటే 1260. ఏమా ఇలా కూడా వచ్చేస్తుంది. మీకు అర్థమైందమ్మా? అక్కడ అరేంజ్మెంట్స్ కాదు, కేవలం సెలక్షనే. అందువల్ల గ్రూప్స్ కింద డివైడ్ చేయడంలో మనం ఉపయోగించేది ఏంటంటే సెలక్షనే, అరేంజ్మెంట్ కాదు. అందువల్ల మనకి ఇక్కడ డినామినేటర్ లో కూడా 3 ఫ్యాక్టర్లు రాలేదు. చూడండి పక్కన 3 గ్రూప్స్ కింద డివైడ్ చేసాం, కానీ ఒక్కొక్క గ్రూప్ లో సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ లేరు కాబట్టి పక్కన 3 ఫ్యాక్టర్లు మనం రాయలేదు. సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటే 3 ఫ్యాక్టర్లు రాయాలి. ఇంకో విషయం, ఆ మోడల్లో చేసిన 3 ఫ్యాక్టర్లు రాయాలి, ఈ మోడల్లో చేసిన 3 ఫ్యాక్టర్లు రాయాలి. ఎప్పుడు ప్రతి గ్రూప్ లోనూ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్, సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటాను. ఏమా అందరికీ అర్థమైందమ్మా? 15th క్వశ్చన్ ఇది కూడా రాసుకోవచ్చు, ఇది కూడా రాసుకోండి. మంచి డౌట్ అడిగాడు మీ ఫ్రెండ్, వెరీ గుడ్. మీరు కూడా అడుగుతూ ఉండండి ఇలాంటి విషయాలు కొద్దిగా. ఏమా వెరీ గుడ్. 15th కి మళ్ళీ ఇది రాసుకోండి. 15th పక్కనే గ్యాప్ ఉంటే మీకు ఆర్ అని పెట్టుకుని ఇలా కూడా రాసుకోవచ్చు మీరు. ఇంక ఈసారి నుంచి గ్రూప్ అన్న మాట వచ్చింది అనుకోండి, ఈ కండిషన్ అప్లై చేసేచ్చు మనం. ఒకవేళ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే, అలా కాకుండా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సిన అక్కర్లేకుండా ఫ్యాక్టోరియల్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ మోడల్లో చేస్తాం. ఫార్ములా అప్లై చేస్తాం కదా, mn ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ 4m × m ఫ్యాక్టోరియల్, ఆ ఫార్ములా వేస్తాం. అమ్మా అందరికీ అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. ఇది కూడా రాసుకోమ్మా, రాసుకోండి అమ్మా. 15th ఆర్ అని పెట్టుకుని రాసుకోండి. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఎన్నో క్వశ్చన్ చెప్పుకోవాలి మనం? 18th క్వశ్చన్ అమ్మా. 18th క్వశ్చన్. దిశ, దిశ Yes sir. Yes sir. వాట్ దిస్ ఏమంటారు? ద నెంబర్ ఆఫ్ ఈవెన్ The number greater than 300 can be formed with the digits 1 2 3 4 5 without regression is అంటున్నాడు. వాడు ఇచ్చిన డిజిట్స్ తీసుకున్నాను 1 2 3 4 5. ఇప్పుడు ఎలా చేద్దాం? ముందు 1 minus 300 less than numbers చేయొచ్చు కదా సార్. అలా కూడా చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఫార్మ్డ్ అని చెప్పి తీసుకుని అందులోంచి 300 కన్నా తక్కువ ఉన్నవి కూడా తీసేచ్చు. అలా అయితే ఎన్ని ఫామ్ అవుతాయి?
ఈవెన్ నంబర్స్ 150 ఈవెన్ నంబర్స్ ఉంటాయి సార్. 150 ఈవెన్ నెంబర్స్ ఉంటాయా? చెప్పు సార్ చెప్పమ్మా చెప్పు. 150 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, తర్వాత ఏం చేద్దామని? ఏమా నువ్వు చెప్పినట్టు చేయాలంటే ఈ డిజిట్స్ నుంచి ఫామ్ అయ్యే 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఆల్ 4 డిజిట్ నెంబర్స్ ఆర్ గ్రేటర్ దాన్ 300. అలాగే 4 డిజిట్ అంటే 4 డిజిట్ ఈవెన్ నెంబర్స్ కూడా ఇన్ఫార్మ్ అవుతాయి, ఫైండ్ అవుట్ చేయాలి. 5 డిజిట్ ఈవెన్ నెంబర్స్ కూడా ఇన్ఫార్మ్ అవుతాయి, ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం టోటల్ సమ్లోంచి ఎన్నైతే 300 కన్నా తక్కువ ఉంటాయో అవి తీసేయాలి. అంతేనమ్మా? అంతేనమ్మా? గ్రేటర్ దెన్ 300 ఫైండ్ చేయాలి కదా సార్. అవునమ్మా, 300 కన్నా ఎక్కువ అన్నాడు. మనం ఏం చేస్తున్నాం అంటే 300 కన్నా ఎక్కువ ఉన్నవి అంటే మొత్తం టోటల్ కదా, టోటల్ తీసుకోవాలి. అంటే మరి టోటల్ 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయి ఇందులోంచి? 4 డిజిట్ నంబర్స్ 5 డిజిట్ నంబర్స్. ఇంకా 4 డిజిట్ నెంబర్స్ 5 డిజిట్ నెంబర్స్ గొడవ లేదు. 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయి తీసుకోవడం. అందులోంచి ఏం చేయాలి మనం? సబ్ట్రాక్ట్ చేయాలి. 300 కన్నా తక్కువ ఉన్న ఈవెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్ట్రాక్ట్ చేయాలి. ఆ తర్వాత 4 డిజిట్ ఈవెన్ నెంబర్స్ 5 డిజిట్ ఈవెన్ నెంబర్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసి అది సమ్ యాడ్ చేసుకోవాలి. అంతేనమ్మా? దీని నుండి 3 డిజిట్ ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయి చెప్పు? 1 2 3 అసలు ముందు ఈవెన్ నెంబర్ ఫామ్ అవ్వాలంటే లాస్ట్ ప్లేస్ ని దేంతో ఫిల్ చేయాలమ్మా? ఈవెన్ నంబర్ ఉండాలి సార్. 2 లేకపోతే 4. 2 or 4 తో ఫిల్ చేయాలి. అంటే 2 ways లో ఫిల్ చేయగలను. మరి రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ప్లేసెస్ ఉన్నాయి సార్. రిమైనింగ్ నంబర్స్ 4. 4C2. 4C2 4P2? 4P2. అంటే ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? 4P2 అంటే 4 × 3 × 2 అంటే 12 × 2 = 24. మరి ఇప్పుడు 3 డిజిట్ నెంబర్స్ ఫామ్ అయ్యాయి. మరి 1 2 300 కన్నా తక్కువ ఈవెన్ నెంబర్స్ ఎన్ని వచ్చాయి? 150 వచ్చేసి. అంటే ఇప్పుడు ఏం చేయాలి మరి? మిగిలిన 4 డిజిట్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, 5 డిజిట్ నెంబర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. yes sir. ఇప్పుడు ఈసారి 4 డిజిట్ నెంబర్ తీసుకుంటే ఇది కూడా ఏం చేయొచ్చు? ఫస్ట్ ప్లేస్ ని లాస్ట్ ప్లేస్ ని 2 or 4 తో 2 ways లో ఫిల్ చేయగలను. సార్ ఫస్ట్ ప్లేస్ ని మనం 300 కన్నా ఎక్కువ కాబట్టి 3 కానీ 4 తో కానీ 5 తో కానీ చేయాలి కదా సార్. అదే చెయ్యాలి. అమ్మాయి అనేది ఏంటంటే మామూలుగా మొత్తం 3 డిజిట్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేస్తామండి ఈవెన్ నెంబర్స్. అందులో ఏంటంటే 300 కన్నా ఎక్కువనే అడిగాడు కదా, 300 కన్నా తక్కువనే తీసేద్దామని చెప్తుంది అమ్మాయి. అర్థమైందా మీకు? 300 కన్నా తక్కువ ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 300 లోను 150 ఉంటాయా? టోటల్ నెంబర్ లోంచి కానీ తీసేద్దామండి అని చెప్తుంది అమ్మాయి. కరెక్టే చెప్పింది అమ్మాయి. అమ్మాయి ఇప్పుడు ఇది ఏమవుతుందమ్మా? 2 days 4P3. 4P3 అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 4P3 అంటే 4 ఫ్యాక్టోరియల్ 24 × 48. నెక్స్ట్ ఇంకా 5 digit numbers. 5 డిజిట్ నెంబర్స్ ఇంకా చెప్పక్కలే. ఏం చెప్పొచ్చు మనం? 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ కాదు, 2 or 4 తో ఫిల్ చేయాలంటే ఇది 2 ways. ఈ 4 కూడా మనకి 4 ఫ్యాక్టోరియల్ వేస్ అవుతుంది. ఏమా అంటే ఎంత వస్తుందమ్మా? 24 × 2 అంటే 48 వచ్చింది. ఇప్పుడు చెప్పు. అమ్మా ఇప్పుడు చెప్పాలి. 48 96 96 4 ఎంత? 100 120 వచ్చింది మొత్తం.
చెప్పిన లాజిక్ అవుతుందా? అవట్లేదు కదా, చూద్దాం ఒకసారి. ఏం చేస్తారంటే 3 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేస్తాను. చూడండి 300 కన్నా ఎక్కువ ఉన్నది 3 డిజిట్ నెంబర్స్. అంటే ఇప్పుడు 2 కేసెస్ వస్తాయి. ఏంటంటే 2తో ఎండ్ అయ్యేవి, 4తో ఎండ్ అయ్యేవి. ఇప్పుడు నేను లాస్ట్ ప్లేస్ 2తో ఫిల్ చేశాను అనుకోండి, ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 1 వే. రిమైనింగ్ 2 డిజిట్స్ కూడా నేను ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు అంటే, ఈ ఫస్ట్ ప్లేస్ మాత్రం నేను 3తో కానీ 4తో కానీ 5తో కానీ మాత్రమే ఫిల్ చేయగలను, అంటే 3 వేస్. అంటే రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 3 డిజిట్స్ ఉంటాయి. ఇక్కడ 1 ప్లేస్ ఉంది కాబట్టి ఇది 3 వేస్ లో ఫిల్ చేయగలను. అంటే నాకు మొత్తం ఎంత వచ్చింది ఇక్కడ? 3 × 3 అంటే 9 వేస్ వచ్చింది. అంటే 2తో ఎండ్ అయ్యే ఈవెన్ నెంబర్స్ నాకు 9 వచ్చాయి. నెక్స్ట్ ఈసారి 4తో ఫిల్ చేద్దాం. 4తో ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలంటే 1 వేలో ఫిల్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫస్ట్ ప్లేస్ నేను 3తో కానీ 5తో కానీ ఫిల్ చేయగలను. మరి రిమైనింగ్ 1 ప్లేస్ ఉంది కాబట్టి 3 వేస్. అంటే ఇది ఎన్ని వచ్చాయి? 2 × 3 అంటే 6 వచ్చాయి. అవునమ్మా? నెక్స్ట్ ఈసారి 4 డిజిట్ నెంబర్స్. 4 డిజిట్ నెంబర్స్ తీసుకుంటే అవి కూడా ఈవెన్ నెంబర్సే కావాలి కాబట్టి నాకు 1 2 3 4 అని తీసుకుంటే లాస్ట్ ప్లేస్ ని 2 or 4తో ఫిల్ చేయాలి నేను, అంటే 2 వేస్. అంటే ఇంకా రిమైనింగ్ డిజిట్స్ 4 ఉంటాయి. ఇక్కడ ఏమో 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 4p3 వేస్ లో ఫిల్ చేయగలను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 4p3 అంటే 24 × 2 అంటే 48. నెక్స్ట్ ఈసారి డిజిట్ నెంబర్స్ అమ్మా, 5 డిజిట్ నెంబర్స్ 1 2 3 4 5. లాస్ట్ ప్లేస్ ని 2తో కానీ 4తో కానీ ఎన్ని రకాలు ఫిల్ చేయొచ్చు అంటే 2 వేస్. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి డిజిట్స్. 4 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టల్ వేస్. అంటే ఇది 24 × 2 అంటే 48 అవుతుంది. ఏమా 24 అంటే ఎలా అవుతుందంటే 4 ఫ్యాక్టల్ × 2 అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ అదే కొంతమందికి అర్థం కాదేమో, మళ్ళీ రాస్తానమ్మా. అలాగే ఇదేమో 4 ఫ్యాక్టల్ × 2 అని. ఇప్పుడు ఇది ఏమైందంటే టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 300. ద నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫార్మ్డ్ బై given digits which are greater than which are greater than 300 is ఎంత అవుతుంది? 9 + 6 + 48 + 48 96. 9 అంటే 105. 105 6 ఎంత? 111. 111 వచ్చేయమ్మా. ఏమా అంటే ఆప్షన్ ఏమవుతుంది? 18th క్వశ్చన్ సి అవుతుందమ్మా. ఆప్షన్ 18th క్వశ్చన్ సి అవుతుంది ఆప్షన్. ఇది 18th క్వశ్చన్. ఇది ఇంకా తీసేయండి. ఆప్షన్ సి అవుతుంది. ఏమండి? తర్వాత 19th క్వశ్చన్. 19th క్వశ్చన్ చూడమ్మా. 5 letters are written and there are 5 letter boxes. The number of ways the letters can be dropped into the boxes are in each. ఏమండి? 5 letters ఉన్నాయి, 5 boxes ఉన్నాయి. ఎన్ని రకాలుగా మనం డ్రాప్ చేయొచ్చు అందులోను లెటర్స్ ని? 5 ఫ్యాక్టల్ వేస్. అంటే 5 గ్యాప్స్ ఉన్నాయి, 5 లెటర్స్ ఉన్నాయి. ఆ 5 గ్యాప్స్ ని 5 లెటర్స్ తో ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను నేను? 5 ఫ్యాక్టర్లే కదా. అర్థమవుతుందా? అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 120 అవుతుందమ్మా. కాబట్టి ఆప్షన్ బి అవుతుందమ్మా. 20th క్వశ్చన్ మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో చేశారు. అది బైనామియల్ థియరంలో వస్తుంది. ఏంటి చెప్పండి రఘురామ్? సార్ NC0 + NC1 + NC2 + so on NCn అయితే 2n సార్. ఇక్కడ NC0 లేదు కదా సార్. సో 2n -1 చేస్తే సరిపోతుంది. వెరీ గుడ్. మీరు ఆల్రెడీ లోయర్ క్లాస్ లో చేశారు కాబట్టి ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి దాన్ని బట్టి చెప్తాను, చూద్దాం.
చూడండి ఎగ్జాంపుల్ నేను 1C0 ప్లస్ 1C1 అని రాశాను. అప్పుడు ఏమవుతుందంటారు? 1C0 అంటే 1 ప్లస్ 1C1 అంటే 1, 2 అయింది. ఏమండి? అదే ఈసారి నేను 1C0 వద్దు 2C0 ప్లస్ 2C1 అని రాశాను అమ్మాయి. ఇది కూడా వద్దు. 2C0 ఈక్వల్ ఎంత? 1. 2C0 ప్లస్ 2C1 అంటే ఎంత? 1 ప్లస్ 2 అంటే 3 అవుతుంది. ఏమంటే నెక్స్ట్ 2C0 ప్లస్ 2C1 ప్లస్ 2C2 అన్నాను నేను. 2C0 అంటే 1 ప్లస్ 2C1 అంటే 2, 2C2 అంటే 1. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 2C0 అంటే 1 వచ్చింది కదా, నేను ఈ 1 ఎలా రాస్తానంటే 2⁻0 అని రాస్తాను, లేదంటే 2⁻1 - 1 అని రాస్తాను. 1 టర్మే కదా ఇది, 1 - 1 అని రాస్తాను. ఇక్కడ 2 టర్మ్స్ తీసుకున్నాను నేను, కాబట్టి దీన్ని ఎలా రాస్తానంటే 2⁻2 - 1 అని రాస్తాను. సారీ 2² - 1 అని రాస్తాను. ఇదేమో 2⁻1 - 1 అని రాస్తాను. ఇది 2² - 1 అని రాశాను. ఇక్కడ చూడండి చిన్న మిస్టేక్ వచ్చింది. ఇది 2C2 అంటే 1, 2C1 అంటే 2 అవుతుంది. 2C0 2C1 2C2 2⁻n. ఇక్కడ చూడండి ఇది ఏం రాస్తానంటే 2² అని రాస్తాను. మీరు ఇక్కడ గమనించండి, NCN వచ్చేసిందంటే ఇక్కడ n ప్లేస్ లో 2 ఉంది అనుకోండి, 2 ప్లేస్ లో n ఉంది అనుకోండి, అప్పుడు NC0 ప్లస్ NC1 ప్లస్ NCN వచ్చిందంటే 2⁻n వచ్చినట్టే. అర్థమవుతుంది? అయితే NCN రావాలి అంటే ఇక్కడ 2C0 ఉండాలి, అంటే NC0 ఉండాలి. NC0 లేదు, లేదంటే ఇది పక్కన పెట్టేయండి. సింపుల్ గా ఈ ఎగ్జాంపుల్ చూడండి. 2C0 ప్లస్ 2C1 అంటే ఏమో 2² - 1 అని వచ్చింది. అలాగే అలా సెట్ అవ్వట్లేదమ్మా, ఇలా తీసుకోకూడదు. నేను ఎలా తీసుకోవాలంటే టూ C1 ప్లస్ 2C2 అని తీసుకున్నాం అనుకోండి. 2C1 అంటే ఎంత? 2 ప్లస్ 2C2 అంటే 1 అంటే ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఏమా అంటే 2² - 1 అని రాస్తాను. అలాగే 3C1 ప్లస్ 3C2 ప్లస్ 3C3 అని తీసుకున్నాను అనుకోండి. 3C1 అంటే 3, 3C2 అంటే 3 × 2/2 × 1 అంటే 3 అవుతుంది. అది కూడా 3C1 కదా, 3 అవుతుంది. ఇదేమో 1 అవుతుంది. 3C3 అంటే 1 అవుతుంది. సార్ 2³ - 1 కదా సార్, 7 సరిపోయింది కదా సార్. ఇది 2³ - 1. నెక్స్ట్ 4C1 4C2 4C3 4C4 అని రాశాను. 4C1 అంటే 4, అలాగే 4C2 అంటే 4 × 3/2 × 1 అంటే 6, 4C3 అంటే 4, 4C4 అంటే 1. అంటే మొత్తానికి 8, 6, 14, 15 అయింది. అంటే 2⁻4 - 1. సిమిలర్లీ ఈ కండిషన్ అప్లై చేస్తే NC1 ప్లస్ NC2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ NCN అంటే ఇక్కడ మీరు గమనించండి 2 టర్మ్స్ వస్తే అది కూడా 2 నుంచి మొదలు పెట్టుకుని 2C1 2C2 ఇక్కడ ఏ నెంబర్ ఉందో అదే నెంబర్ ఇక్కడ వచ్చింది. అప్పుడు ఏమొచ్చింది? మనకు 2 టర్మ్స్ వస్తే 2² - 1 అని వచ్చింది. ఏమండి? అలాగే ఇక్కడ 3 వచ్చింది అనుకోండి, 3C1 3C2 3C3 అని వచ్చింది కదా. 2 టర్మ్స్ అని కాదు, 2 రాశాం కాబట్టి ఇక్కడ 2C1 2C2 అని 2 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ 2 ఇక్కడ వచ్చింది అనమాట, 2² - 1 అని వచ్చింది. ఇక్కడ 3C1 3C2 3C3 అని రాశాం కాబట్టి 2³ - 1 అని వచ్చింది. 4C1 4C2 4C3 4C4 అని రాశాం కాబట్టి 2⁻4 - 1 అని వచ్చింది. చూడండి ఇక్కడ ఈ పైన 4 ఏదైతే ఉందో అది పవర్ కింద మారుతుంది, ఇక్కడ 2 పవర్. అలాగే 1 సబ్ట్రాక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ n ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2⁻n - 1 కింద రాసుకోవచ్చు. అమ్మ అర్థమైంది అందరికీ? అమ్మా లేదంటే మాకు ఎంత బాగా గుర్తుంది సార్, మాకు ఇబ్బంది ఏం లేదు సార్ అనుకుంటే NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ NCN ఈక్వల్ టు 2⁻n. ఇది ఎన్నోసార్లు చేసాం మనం, అవునా రఘురాము? ఎస్ సార్. చెప్పుకోలేదు ఇది? చెప్పుకున్నాను సార్.
NC1 plus NC2 plus and so on plus NCN equal to 2 power n minus 1. ఎందుకంటే NC నాట్ అంటే 1గా, లేదంటే ఇలా రాద్దాం, ఇంకో స్టెప్ పోయింది, ఆ 1 అలా తీసుకెళ్దాం. NC1 plus NC2 plus and so on plus NCN equal to 2 power n minus 1. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా? ఏ. 20 క్వశ్చన్ ఆప్షన్ ఏ అవుతుంది. ఏమంటే ఇక్కడతో రాసుకోండి. మన ఇది చెప్పుకుందాం, తర్వాత నెక్స్ట్ చాప్టర్ చెప్పుకుందాం. స్పీడ్గా రాయండి. మీరు ఏం చేస్తారంటే ఈ ఎడిషనల్ క్వశ్చన్ బ్యాంక్ సమ్స్ చేసుకోండి. ఒక రోజు మాత్రం మీకు నా ఓల్డ్ బ్యాచ్ కి ఇద్దరికి కలిపి ఒకసారి క్వశ్చన్ చెప్పుకుందాం. అప్పుడు ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. ఏమో అన్ని చాప్టర్లు కలిపి మీరు మాత్రం తర్వాత చేసుకోండి, పెండింగ్ పెట్టకండి. తర్వాత చాప్టర్ ఏమంటాడు అమ్మవాడు? చాప్టర్ 6 మీరు హెడ్డింగ్ పెట్టుకోండి. చాప్టర్ 6 సీక్వెన్స్ అండ్ సిరీస్. Sequence and series. Hyphen. Arithmetic progression, geometric progression. Arithmetic and geometric progression. Geometric progression. Progressions. మీరు నీట్గా పెట్టుకోండి హెడ్డింగ్. ఇక్కడ ప్లేస్ లేక అలా పెట్టాను నేను. జామెట్రిక్ ప్రోగ్రెషన్స్. ఏమా ఇక్కడ విషయం ఏంటంటే ఇవి దేనికి ఉపయోగపడతాయేమో మనకి? ఈ అర్థమెటిక్ కానీ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ కానీ దేనికి ఉపయోగపడతాయి? మీరు అసలు ఎప్పుడైనా చేశారా? ప్రీవియస్ క్లాసెస్లో ఎప్పుడైనా చేశారా? ఏపీజీపీ అంటారు కదా, మీరు అంత పెద్దది చదవక్క లేకుండా ఏపీజీపీ అంటారు కదా. ఏమా అమ్మా యూజ్ ఉందా లేదా? మాట్లాడిపోతే ఎలా అమ్మా? నాకు ఎలా తెలుస్తుందమ్మా మీరు మాట్లాడిపోతే? యూజ్ ఉందా లేదా? ఇదేంటిది? ఉంది సార్. ఆకాష్, 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 డానీ, డానీ, సార్ డానీ, ఎవరు మాట్లాడేది? ఆకాష్ డానీయే మాట్లాడదు. సార్ ఆకాష్. దీనివల్ల ఉపయోగం ఉందంటావమ్మా ఆకాష్? ఉంది సార్. ఏంటో ఉపయోగం? ఫౌండేషన్ లో మార్కులు వస్తాయి. ఏడమా తెలియదు సార్. తెలియదన్నది ఉపయోగమా? డానీ, 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 సార్ ఉపయోగం ఉందంటావా డానీ? ఎస్ సార్. ఎంత ఉపయోగం? వన్ ఆఫ్ ది చాప్టర్ కాబట్టి ఫౌండేషన్ లో అదేం ఉపయోగం? నీకు తెలిసింది చెప్పు డానీ, ఏదైనా పర్వాలేదు. 2 + 4 + 6 and so on up to 1000 అన్నా మనం ఏం చేయొచ్చు ఈజీగా? కాలిక్యులేషన్ అట్ ద సేమ్ టైం స్పీడ్ గా చేయొచ్చు. ఎస్ సార్. స్పీడ్ యాక్యురేట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు, స్పీడ్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాన్ని మనం మరో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే, అక్కడ 2 + 4 + 6 + and so on అంటున్నావు కదా, మరి అది ఏమవుతుందా? 2, 4, 6, 8 అనేవి పర్టికులర్ ఆర్డర్ ఫాలో అవుతున్నాయా లేదా? ఎస్ సార్.
అంటే పర్టికులర్ ఆర్డర్ అంటే ఏంటి అక్కడ? అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ ఏదో ఒకటి ఫాలో అవ్వాలి. నువ్వు చెప్పినట్టు 2 + 4 + 6 + and so on + 2000 అని చెప్పింది. 2000 ఇది నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, మన కాలిక్యులేటర్ లో 2 + 4 + 6 + 2 and so on అని చెప్పి కొట్టుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఎన్ని రోజులు పడుతుంది? ఈ ఓపెన్ బట్టి ఆధారపడుతుంది. ఎంతసేపు పడుతుంది అనుకోండి, మీకైతేను అలవాటు ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ అయితే ఇలాంటి కాలిక్యులేషన్స్ ఈజీగా చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇందులో దీన్ని మనం ఏమంటామండి? ఆ సమ్మేషన్ మనం ఏమంటామండి? తెలుసా మీకు? డానీ దాన్ని ఏమంటాం డానీ? దీన్ని ఏమంటాం అంటే మనం ఈ సమ్మేషన్ ని సిరీస్ అంటాం. సిరీస్ అంటాం. అర్థమవుతుందా? ఈ సిరీస్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే, ముందు ఇందులో ఉన్న ప్రతి టర్మ్స్ కూడా మీరు తీసుకున్నారు అనుకోండి, 2, 4, 6 నెంబర్స్ తీసుకున్నారు అనుకోండి, అండ్ సో ఆన్ 2000. ఇది ఎలా ఉంది అసలు? ఒక ఆర్డర్ లో ఉంది. ఏ ఆర్డర్ లో ఉంది? అసెండింగ్ ఆర్డర్ లో ఉంది. అసెండింగ్ ఆర్డర్ లో ఏమండి? ఇంకో విషయం, మరి ఆర్డర్ లో ఒక్క చోట ఆర్డర్ మాత్రమే ఉందా? ఇంకేమైనా ఉందా? దీని క్వాలిటీ ఏమైనా ఉందా? ఇంకా సేమ్ డిఫరెన్స్ ఉంది అంటే పర్టికులర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. అవునా? వెరీ గుడ్. పర్టికులర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది, లేదా పర్టికులర్ రూల్ ని ఒబే చేస్తుంది. ఆ పర్టికులర్ రూల్ ఏంటి? మనకి నెక్స్ట్ నెంబర్ కావాలి అంటే ముందు నెంబర్కి ఏం చేయాలి? మనం 2 యాడ్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ నెంబర్ కావాలంటే ప్రిసీడింగ్ నెంబర్కి 2 యాడ్ చేయాలి. అప్పుడు నాకు నెక్స్ట్ నెంబర్ వస్తుంది. చూడండి, అలా +2 +2 +2 అలా చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ ఈ నెంబర్స్ అనేవి ఎలా ఉన్నాయంటే ఒక ఆర్డర్ లో ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఒక రూల్ ని ఒబే చేస్తూ ఉన్నాయి. ఒబే ద రూల్. అర్థమవుతుందా? అంటే కొన్ని టర్మ్స్ గనక లేదా నెంబర్స్ గనక లేదా నెంబర్స్ అనేవి ఒక ఆర్డర్ లో ఉంటూ ఒక రూల్ ని ఒబే చేస్తూ, అంటే ఒక ప్యాటర్న్ లో కనుక ఉన్నాయి అనుకోండి, ఆ ప్యాటర్న్ లో ఉన్న నెంబర్స్ ని మనం ఏమంటాం అంటే సీక్వెన్స్ అంటాం అన్నమాట. వీటిని మనం సీక్వెన్స్ అంటాం. ఏమా? మరి ఈ సీక్వెన్స్ లో ఉన్న నెంబర్స్ అన్నిటినీ కూడా సమ్మేషన్ తీసుకుంటే వచ్చే దాన్ని ఏమంటాం అంటే మనం సిరీస్ అంటాం. ఇందులో చెప్పే విషయాలు అయితే పెద్ద ఏమి ఉండవమ్మా. కాలిక్యులేషన్ ఈజీగా చేయడం కోసం ఇవి ఉపయోగపడతాయి. ఏమండి? స్పీడ్గా చేయడం కోసం ఉపయోగపడతాయి. ఇంకా అంతకుమించి ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పర్టికులర్ ఆర్డర్ లో ఉండాలి, అట్ ద సేమ్ టైం పర్టికులర్ రూల్ ని అది ఒబే చేయాలి. ఈ 2 కండిషన్లు మెయిన్ ఇంపార్టెంట్. ఏమండి? కాబట్టి ఆ పర్టికులర్ ఆర్డర్ లో ఉంటూ పర్టికులర్ రూల్ ని ఒబే చేసే నెంబర్స్ ని మనం ఏమంటాం? సెట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఏమంటాం మనం? సీక్వెన్స్ అంటాం. అర్థమవుతుందండి? ఒక ఆర్డర్ లో ఉంటూ పర్టికులర్ రూల్ ని ఒబే చేసే కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ ని ఏమంటాం? లేదా కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం ఏమంటాం? మనం సీక్వెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ A0, A1, A2 అండ్ సో ఆన్ AN, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ ఫాలో అవుతూ అలాగే ఒక రూల్ ని ఒబే చేస్తున్నాయి అనుకోండి, లేదా మెథడ్ ని ఒబే ద రూల్. అప్పుడు ఈ ఎలిమెంట్స్ మనం ఏమంటాం అంటే సీక్వెన్స్ అంటాం. మరి ఈ ఎలిమెంట్స్ సీక్వెన్స్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని సమ్మేషన్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే సిరీస్ అంటాం. దీన్ని మనం సిరీస్ అంటాం. సిరీస్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ద సమ్మేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సీక్వెన్స్, ద ఎడిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సీక్వెన్స్ ఈస్ కాల్డ్ సిరీస్ అని చెప్పొచ్చు. మరి అయితే ఈ ఎలిమెంట్స్ యొక్క సమ్ము అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా సమ్ చేయొచ్చు, లేదా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా సమ్ చేయొచ్చు. కాబట్టి ఇది ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కాబట్టి దీన్ని ఫైనైట్ సిరీస్ అని, అదే మనం ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం సమ్ చేసాం అనుకోండి సీక్వెన్స్ లో ఉన్న నెంబర్స్ ని, అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇప్పుడు దీన్ని ఏమంటాం అంటే మనం ఇన్ఫైనైట్ సిరీస్ అని చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న విషయం ఏంటంటే, ఇది చూడండి, ఇది సీక్వెన్స్ అవుతుందా అవదా? సీక్వెన్స్ అవుతుందా అవదా? మనకంటే
మన జేమణికంట సార్ సీక్వెన్స్ అవుతుందా అవదా? అవ్వదు సార్. అవదా? అవ్వదు సార్. అది చేసిన పాపం ఏంటి? ఒక ఆర్డర్లో లేదు కదా సార్. ఒక ఆర్డర్లో లేదు. వెరీ గుడ్. ఇంకా ఒక ఆర్డర్లో లేకపోతే పోయినట్టే కదా. ఇంకా మళ్ళీ సెకండ్ కండిషన్ చెక్ చేయక్కర్లే. కాబట్టి ఆర్డర్ లేదు కాబట్టి సీక్వెన్స్ కాదు. మరి ఇప్పుడు ఇది చూడు. ఇది సీక్వెన్స్ అవుతుందా? అవ్వదు సార్. అవ్వదు. ఎందువల్ల? అది చేసిన పాపం ఏంటి? 4 వస్తుంది కదా సార్. అవ్వదు సార్ అందుకని. 4 అయితే అవదా? ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాం కదా సార్. ప్రైమ్ నెంబర్సా? మరి 4 18 అవుతుంది కదా. విషయం ఏంటంటే మనకంట ఇక్కడ 1 తర్వాత నెంబర్ 2 ఇక్కడ యాడ్ చేశాను. అంటే అలా చెప్పకూడదు. ఈ 1 పక్కన పెడితే 1 + 3 ఎంత? 4 వస్తుంది కదా. 4 + 3 ఎంత? 7 వస్తుంది కదా. అంటే 1 తర్వాత నెంబర్ 2 యాడ్ చేశాను నేను. 1 + 2 అంటే 3. అంటే ఇక్కడ అప్పుడు తీసుకుంటే 1 + 2 అంటే 3 అవుతుంది. అలా తీసుకో. 1 + 3 4 అవుతుంది. 4 + 3 7 అవుతుంది. 7 + 4 11 అవుతుంది. 11 + 7 18 అవుతుంది. 18 + 11 29 అవుతుంది. అంటే ముందు నెంబర్ని యాడ్ చేస్తున్నాను. అర్థమవుతుంది? కాబట్టి ఇది ఒక ఆర్డర్లో ఉందా లేదా? ఆర్డర్లో ఉంది సార్. ఆర్డర్ ఇది అసెండింగ్ ఆర్డర్, పెరిగే క్రమం కదా. అలాగే ఒక పర్టికులర్ రూల్ ని ఒబే చేస్తుంది కదా. దాని ముందు నెంబర్ని యాడ్ చేస్తే తర్వాత నెంబర్ వస్తుంది. అవునా? కాబట్టి ఇది సీక్వెన్స్ అని అనొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇలా ఒక ఆర్డర్లో ఉంటూ ఒక రూల్ ని ఒబే చేసే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్మేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా చేయడం కోసం మనకి ఏం చేశారంటే దాన్ని అది ఒబే చేసే రూల్ ని బట్టి వాటిని ప్రోగ్రెషన్స్ కింద డివైడ్ చేశారన్నమాట. అంటే ఇప్పుడు అది డిఫరెన్స్ ని బట్టి అంటే ఆ డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంటే కామన్ గా, అంటే 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంటే దాన్నేమో అథమెటిక్ ప్రోగ్రెషన్ అని, అలాగే 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్య రేషియో ఈక్వల్ గా ఉంటే దాన్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని చెప్పి చెప్పారన్నమాట. అంటే ఏపీ అంటే ఏమవ్వాలి? డిఫరెన్స్ సేమ్ ఉండాలి. సేమ్ కాన్సిక్యూటివ్ టర్మ్స్. అంటే చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మీరు ఇక్కడ 3, 6, 9, 12 అండ్ సో ఆన్. మీరు ఇక్కడ గమనిస్తే 6 - 3 3, 9 - 6 3, 12 - 9 3. డిఫరెన్స్ అనేది చూడండి సేమ్ ఉందా లేదా. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఇది సీక్వెన్సే, కాకపోతే ఇది ఏంటంటే ఏపీలో ఉంది అంటామాట, అథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంది అని చెప్తాం. అర్థమవుతుందండి? ఈ నెంబర్స్ అనేవి అథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయని చెప్తామాట. మరి ఇలాంటి నెంబర్స్ కి సమ్మేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా? అంటే తక్కువ నెంబర్స్ ఇచ్చారనుకోండి మనం ఏదో చేస్తాం, అది ఎక్కువ నెంబర్స్ ఇస్తే ఎలా చేయాలి ఫైండ్ అవుట్ చేయడం? అవి కండిషన్ ద్వారా ఫార్ములాస్ ద్వారా అప్లై చేసి చేస్తాం. అలాగే జామెట్రిక్ సిరీస్ తీసుకునేటప్పటికి జీపీ అంటాం, జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో టర్మ్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ కామన్ రేషియో ఈక్వల్ గా ఉంటుంది. కామన్ రేషియో ఈక్వల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 2 స్క్వేర్, 2 క్యూబ్ అండ్ సో ఆన్. ఇలా ఉన్నప్పుడు మనకి సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ కానీ లేదా సమ్ ఆఫ్ ఫైనైట్ టర్మ్స్ కానీ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 1 + 2 ఇచ్చాడండి, ఇక్కడ 2 టర్మ్స్ సమ్ చేయమన్నాడు. 1 + 2 చేస్తే 3 వచ్చింది. అలాగే ఈసారి 3 టర్మ్స్ సమ్ చేయమన్నాడు. 1 + 2 + 2 స్క్వేర్ అంటే 4 + 3 అంటే 7 వచ్చింది. తర్వాత 1 + 2 + 2 స్క్వేర్ + 2 క్యూబ్ 15 వచ్చింది. ఏమంటే ఇక్కడ మీరు గమనించండి,
2 టర్మ్స్ సమ్ చేస్తే 3 వచ్చింది కదా, 2 స్క్వేర్ మైనస్ 1. 3 టర్మ్స్ చేస్తే 7 వచ్చింది కదా, 2 క్యూబ్ మైనస్ 1. అలాగే 4 టర్మ్స్ చేస్తే సమ్ వచ్చింది కదా 15, కాబట్టి 2 పవర్ 4 మైనస్ 1. అర్థమవుతుందా మీకు? అలాగా ఒక కండిషన్ అంటూ తీసుకొచ్చి దాన్ని బట్టి ఏంటంటే ఎలా సింప్లిఫై చేయాలి ఈజీగా అని చెప్పి ఫార్ములా క్రియేట్ చేసి ఆ ఫార్ములాను ఉపయోగించి మనం సింప్లిఫై చేయడమే నేర్చుకుంటాం. కాబట్టి ఇక్కడ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అది ఏ సిరీస్ లో ఉన్నది అన్నదే విషయం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఇంకా అంతకు మించి నేర్చుకోవాల్సిన విషయాలు ఏం లేవు. ఇక్కడ మనం చెప్పుకోబోయే విషయాలు ఏంటంటే కొన్ని మీరు లోయర్ క్లాస్ లో నేర్చుకున్న, ఇంటర్మీడియట్ ఫస్ట్ లో నేర్చుకున్న సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఒకటి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఒకటి, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఒకటి, సమ్ ఆఫ్ ఎన్ ఈవెన్ నెంబర్స్ ఒకటి, ఫస్ట్ ఎన్ ఈవెన్ నెంబర్స్ ఒకటి, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ ఒకటి. ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ నేర్చుకున్నది. అవి ఎలా వస్తాయి అనేది ఒకసారి చెప్తాను. చెప్పిన తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ లో నోట్స్ చెప్పేసుకుని సమ్స్ లోకి వెళ్ళిపోదాం. మాక్సిమం ఇది చాప్టర్ అవ్వాలంటే ఒక 4 days అమ్మాయి గట్టిగా కూర్చుంటే. మీరు నాకు ఏమైనా కొద్దిగా మరి సపోర్ట్ చేస్తే ఇంకా స్పీడ్గా అవుతుంది. మరి మీరు 1/2 hour అది తీసుకుంటా అన్న. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 న్యాచురల్ నెంబర్స్ సమ్ అడిగాడండి. 2 న్యాచురల్ నెంబర్స్ సమ్ అడిగితే మనకి ఏమైనా వచ్చింది అంటే ఇక్కడ 3 వచ్చింది. అదే 3 న్యాచురల్ నెంబర్స్ సమ్ అడిగాడు అనుకోండి. ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ సమ్ అంటే 1 + 2 + 3 అంటే ఎంత వస్తుంది? మనకి 6 వస్తుంది. 4 న్యాచురల్ నెంబర్స్ అంటే 1 + 2 + 3 + 4 అంటే మనకి ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఏమండి? మరి దీన్ని మనం ఎలా చేస్తాం అంటే దీన్ని నేనేం చేస్తానంటే ఇక్కడ 2 నెంబర్స్ కదా, 3 × 2/2 అని రాస్తాను. 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 3 కదా వస్తుంది. ఏమండి? నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం చేస్తానంటే ఈ 6 ముందు నెంబర్ ఎంత? 5 కాబట్టి అయ్యో అలా రాయి, 6 కాదు రాయాల్సింది. ఇక్కడ మొత్తం ఎన్ని నెంబర్స్? 3 నెంబర్స్ కాబట్టి 3 × 1 నిమిషం అమ్మా, చిన్న పొరపాటు చెప్తున్నాను నేను. ఇక్కడ ఇది విషయం ఏంటంటే 2 నెంబర్స్ కదా, దీన్ని ఏం చేస్తానంటే నేను 2 × 3/2 అని రాస్తాను. అలాగే ఇక్కడ 3 నెంబర్స్ కదా, దీన్ని నేను 3 × 4/2 అని రాస్తాను. ఇది 4 నెంబర్స్ కదా, మొత్తం 4 కదా ఇక్కడ, కాబట్టి 4 × 5/2 అని రాస్తాను. చూడండి సరిపోతుందా లేదా? 2 × 3 అంటే 6, లేదా 2 క్యాన్సిల్ అయిపోతే 3, అలాగే 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 6, 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 10. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే 2 × 2 + 1/2, అలాగే 3 × 3 + 1/2, అలాగే దీన్ని 4 × 4 + 1/2. ఇక్కడ మీరు గమనించండి, 2 నెంబర్స్ సమ్ చేస్తే ఫస్ట్ 2 న్యాచురల్ నెంబర్ సమ్ చేస్తే 2 × 2 + 1/2 వచ్చింది. ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ సమ్ చేస్తే 3 × 3 + 1/2 వచ్చింది. ఫస్ట్ 4 న్యాచురల్ నెంబర్స్ సమ్ చేస్తే 4 × 4 + 1/2 అని వచ్చింది. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ సమ్ చేస్తే నాకు ఏం రావాలి? n × n + 1/2 రావాలి. ఇదేం రావాలి? n × n + 1/2 రావాలి. ఏమండి? మనకు అక్కడ మ్యాథమెటికల్ లక్షణం అప్లై చేసి మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. దానికి సంబంధించి మనం ఫార్ములాస్ చెప్పుకోవడం, ఇక్కడ దాన్ని బట్టి మనం సమ్స్ చేసుకోవడం. అది ఎలా వచ్చిందనేది మీకు ఇప్పుడు అవసరం లేదు, టైం వేస్ట్. తర్వాత అదే మనకి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఫార్ములా ఏమవుతుందమ్మా? రేష్మ అయిపోయింటుంది కదా. సాయాదిత్య, మణిస్వరూప్, ఏమవుతుంది? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n × n + 1 × 2n + 1/6. n × n + 1 × 2n + 1/6. ఇవన్నీ కూడా కండిషన్ పెట్టుకోవడం, చేసుకోవడం. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఒక 2 ఆడ్ నెంబర్స్ యాడ్ చేశారు అనుకోండి, 1 + 3, ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ అంటే 4 అవుతుంది. అదే మీరు ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ యాడ్ చేశారు అనుకోండి, 1 + 3 అంటే 4, 4 + 5 అంటే 9 అవుతుంది. అదే ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్ యాడ్ చేశారు అనుకోండి, 5 + 7 అంటే 9 + 7 అంటే 16 అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే 2 నెంబర్స్ యాడ్ చేస్తే ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ మనకి ఇక్కడ 2² వచ్చింది. ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తే 3² వచ్చింది. ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తే 4² వచ్చింది.
అలాగే ఎన్ ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తే మనకి ఎన్ స్క్వేర్ వస్తుంది. ఆ విషయం కూడా చెప్పుకుంటాం మనం. ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. అలాగే ఈవెన్ నెంబర్స్ యాడ్ చేశారు అనుకోండి, ఉదాహరణకి మీరు 2 + 4 అని యాడ్ చేశారు అనుకోండి, 6 వస్తుంది. దీన్ని ఎలా రాయొచ్చు మనం? 2 × 3 అని రాయొచ్చు. అలాగే 2 + 4 + 6 రాశారు అనుకోండి, 12 వస్తుంది. దీన్ని ఎలా రాయొచ్చు మనం? 3 × 4 అని రాయొచ్చు. మీరు ఇక్కడ గమనిస్తే 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 2 × 3 అని వచ్చింది, అది ఈవెన్ నెంబర్స్. ఫస్ట్ 2 ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేస్తే, ఫస్ట్ 3 ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేస్తే 3 × 4 అని వచ్చింది. అలాగే ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి n × n + 1 అని వస్తుంది. ఎందుకంటే ఇది 2 × 2 + 1 అని రాయొచ్చు, 3 × 3 + 1 అని రాయొచ్చు, n × n + 1 అంతే. ఇందులో చెప్పేవంత ఏమి ఉండవమ్మా, ఫార్ములా చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ చేద్దాం. ఏమా? థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, sir. Thank you, sir. అయిపోయింది కదా, ఇది రాశారు మీరు మర్చిపోయాను. 2n - 1 వరకు రాశారు కదా, ఇది ఎక్సైజ్ మొత్తం అయిపోయింది కదా. Yes, sir. సరే, థ్యాంక్ యూ. Yes, sir. Thank you, sir. Thank you. మీరు మాత్రం సమ్స్ చేయండి, మెడిసిన్ క్వశ్చన్ సమ్స్ చేయండి, పెండింగ్ పెట్టకండి. Okay, sir.